So let's look at this concept called Taylorism, scientific management. So this person called Taylor is fondly known as father of scientific management. Father of scientific management. మీరు క్లియర్గా ఆలోచిస్తే ఈ పదాన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది scientific management. So it combines two things, science and management. When he talks about management, he is talking about industrial management, predominantly industrial management and industrial relationships, industrial relations. మీరు ఆయన నివసించిన టైం ఫ్రేమ్ మీరు ఒకసారి చూస్తే, సో ఆయన 1856 నుంచి 1915 వరకు ఉన్నారు. అండ్ 1915 he was a mechanical engineer. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది he was more interested in industrial management. అంటే అప్పట్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చింది. there were industries coming up everywhere in the USA. అన్ని చోట్ల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. బట్ he felt ఇండస్ట్రీస్ లో మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా జరగట్లేదు, వర్కర్స్ ఎఫిషియెంట్ గా పనిచేయట్లేదు, రిలేషన్ బిట్వీన్ వర్కర్స్ అండ్ వాళ్ళ మేనేజర్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది, కోఆపరేషన్ అనేది కరెక్ట్ గా లేదు అని ఆయన ఫీల్ అయ్యాడు. దట్స్ వాట్ హీ ఫెల్ట్. అయితే చాలా మంది వాటిని చూసి వదిలేసేవాళ్ళు. బట్ దిస్ ఫెలో మిస్టర్ టేలర్ హీ టుక్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇండస్ట్రియల్ వర్క్ అనేది ఒక సైంటిఫిక్ గా జరగట్లేదు, దానికి కారణాలు ఏంటి అని చెప్పి హీ వెంట్ ఇన్ టు రీసెర్చ్ మోర్. సో బేసికల్ గా టేలర్ యొక్క స్టడీని మీరు అబ్జర్వ్ చేయాలంటే, తెలుసుకోవాలంటే, వీ కెన్ సబ్ డివైడ్ దిస్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్. ఫస్ట్ థింగ్ అతని అబ్జర్వేషన్స్. అతను ఏమేమి అబ్జర్వ్ చేశాడో చూద్దాం. హిస్ అబ్జర్వేషన్స్ అండ్ హిస్ rational అంటే హిస్ రీజనింగ్. ఓకే, రీజన్స్ as to why these things are happening. ఎందుకు అవి జరుగుతున్నాయి అని చెప్పి ఆయన ఇస్తున్న రీజన్స్ ఏంటి, ఆయనకి ఏమనిపించింది అనేది రెండవది. మూడవది హిస్ మెథడాలజీ, సైంటిఫిక్ మేనేజ్మెంట్. తర్వాత మనం చూడాల్సింది క్రిటిసిజం. ఆయన మెథడ్ ని అందరూ యాక్సెప్ట్ చేశారా, క్రిటిసైజ్ చేశారా, ఒకవేళ క్రిటిసైజ్ చేస్తుంటే ఎందుకు క్రిటిసైజ్ చేశారు. లాస్ట్ లో ఎవాల్యుయేషన్. రైట్, ఇలా మనం ఒక ఆర్డర్లో నేర్చుకుంటే దెన్ యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఇట్ విల్ రిమైన్ ఇన్ యువర్ బ్రెయిన్. మీరు మెమరైజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఒక పద్ధతిగా వస్తుంది, తర్వాత క్లియర్గా మనకి ఉండిపోతుంది. మనం దీనిపైన ఎస్సేస్ రాయాలన్నా న్యాచురల్గా రాయగలుగుతారు. దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్. అర్థమైంది కదా? ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఏం చెప్పాను నేను, హీ వాజ్ అ మెకానికల్ ఇంజనీర్ అని చెప్పాను. సో హీ వర్క్డ్ ఇన్ ఎ స్టీల్ కంపెనీ. ఆయన ఒక స్టీల్ కంపెనీలో పనిచేయడం అనేది జరిగింది. సో అక్కడ చాలా కంపెనీస్లో పనిచేశాడు. నేను చెప్తాను ఒకసారి, అతను అబ్జర్వేషన్స్తో మొదలు పెడతాం. ఇది ఓకే కదా ఎజెండా మీకు? దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు గో అబౌట్. టైలర్ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి, అబ్జర్వేషన్స్ ఆయన కొన్ని ఐడెంటిఫై చేశాడు, అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయని. ఆ పరిస్థితులు అలా ఉండడానికి గల కారణాలు ఏంటి, దానికి ఆయన ఇస్తున్న రీజనింగ్ ఏంటి, ఎందుకు అలా ఉన్నారు వీళ్ళు, ఎంప్లాయీస్ అలా ఎందుకు ఉన్నారు, వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు. తర్వాత ఆయన మెథడాలజీ ఏంటి, ఆయన టెక్నిక్స్ ఏంటి, ఆ మెథడాలజీ అనేది ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తుంది అని చెప్పి ఆయన భావించారు. అది మనం చూద్దాం. లాస్ట్ లో డిఫరెంట్ వర్కర్స్ కానీ, మేనేజర్స్ కానీ, తర్వాత లేటర్ థింకర్స్ కానీ టైలరిజం ని పొగిడారా, తిట్టారా, ఒకవేళ క్రిటిసైజ్ చేస్తుంటే ఏ అంశాలపైన క్రిటిసైజ్ చేశారు. లెట్స్ లుక్ ఎట్ దీస్ ఆస్పెక్ట్స్. తర్వాత ఓవరాల్ గా క్రిటిసిజం ని ప్లస్ ఆయన కాంట్రిబ్యూషన్స్ ని అన్ని కలగలిపి లెట్స్ డూ వన్ ఫైనల్ ఎవాల్యుయేషన్. దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు go about. So first thing,
ఫస్ట్ థింగ్ ఏంటి మనకి, his observations. Let's look at his observations. His అంటే టేలర్స్. సో టేలర్ స్టార్టింగ్ లో ఒక కంపెనీలో పనిచేశాడు. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. మిడ్వెల్ స్టీల్ కంపెనీ. ఈ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు హీ అబ్జర్వ్ సర్టెన్ థింగ్స్, చాలా అబ్జర్వ్ చేశాడు ఆయన, రైట్. సో ఇక్కడ ఆయన అబ్జర్వ్ చేసిన మెనీ డిఫెక్ట్స్ లో కొన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ వర్క్ అంటే అర్థం ఏంటి, వర్కర్ కి మేనేజ్మెంట్ కి, మేనేజర్స్ కి, వర్కర్స్ కి మేనేజర్స్ కి రెస్పాన్సిబిలిటీస్, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి అనే విషయంలో క్లారిటీ లేదు, క్లియర్ అండర్స్టాండింగ్ లేదు. నో క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. సో బేసికల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు మేనేజర్స్ మొత్తం పనంతా వర్కర్స్కి వదిలేసేవాళ్ళు. ద ఎంటైర్ వర్క్, మొత్తం పనంతా కూడా వర్కర్స్కి వదిలేసేవాళ్ళు. అప్పట్లో స్టార్టింగ్ స్టేజెస్ లో పనంతా వర్కర్స్కి ఉండేది, అండ్ మేనేజర్స్కి చాలా తక్కువ పని ఉండేది, ఇంక్లూడింగ్ ప్లానింగ్. ఇప్పుడు చూడండి, ఒక వర్క్ విషయంలో దేర్ ఆర్ సర్టెన్ మేనేజరియల్ ఆస్పెక్ట్స్. అది ఎలా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, ఓకే, ఒక కంప్లీట్ ఒక ప్లాన్ చేయడం కానీ, ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలనేది కానీ, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా మేనేజర్స్ టేకప్ చేయాలి. అన్ఫార్చునేట్లీ అలా టేకప్ చేసే వాళ్ళు కాదు, మొత్తం వర్కర్స్ వదిలేసేవాళ్ళు. అండ్ వర్కర్స్ యూస్ టు డూ ఇట్ ఇన్ ఇన్ఎఫిషియెంట్ మెథడ్స్, అన్సైంటిఫిక్ మెథడ్స్ లో చేశారు. ఆ పనిని పూర్తి చేయడం అనేది వాళ్ళు సైంటిఫిక్ గా చేసేవాళ్ళు కాదు. సో ఇది ఒక ఆస్పెక్ట్ ఆయనకి కనిపించింది. తర్వాత స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ అంటే అర్థం ఏంటి చూడండి, యూ కెన్ సే ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్. దీని అర్థం ఏంటంటే, ఒక ఫ్యాక్టరీలో ఒక పని చేయాలనుకోండి, ఒక 200 యూనిట్స్ పర్ డే అని చెప్పాను అనుకోండి. ఇఫ్ యూ సే 200 యూనిట్స్ పర్ డే, దిస్ ఈస్ ద స్టాండర్డ్ అన్నాను అనుకోండి. సో 200 యూనిట్స్ పర్ డే చేస్తే బాగా చేసినట్టు, దానికంటే ఎక్కువ చేస్తే ఇంకా బాగా చేసినట్టు మనం అనుకుంటాం, దానికంటే తక్కువ చేస్తే బాగా చేయనట్టు అనుకుంటాం, అంతేనా? ఇఫ్ యూ సెట్ ఎ స్టాండర్డ్, పీపుల్ విల్ ట్రై టు అడ్హియర్ ఇట్. కానీ అవి లేవు, స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ అనేవి లేవు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్సైంటిఫిక్ మెథడ్స్. అన్సైంటిఫిక్ మెథడ్స్. సో వర్కర్స్ యూజ్ చేస్తున్న మెథడ్స్ కూడా సైంటిఫిక్ గా లేవు. వర్కర్స్ యూజ్ చేస్తున్న మెథడ్స్ సైంటిఫిక్ గా లేవు. ఇది ఇంకొక ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, చాలా చాలా ఇంపార్టెంట్, అంటే టేలర్ యొక్క అబ్జర్వేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, రెస్ట్రిక్టెడ్ అవుట్పుట్. అవుట్పుట్ అనేది అనుకున్నట్టుగా రావట్లేదు, అది కూడా తక్కువ వస్తుంది. రెస్ట్రిక్టెడ్ అవుట్పుట్ ఎందుకు, దీనికి ఇచ్చిన కారణం చాలా ఇంపార్టెంట్. డ్యూ టు న్యాచురల్ సోల్జరింగ్. న్యాచురల్ సోల్జరింగ్ ఆర్ సిస్టమిక్ సోల్జరింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నేను చెప్తాను డీటెయిల్ గా, మళ్ళీ చెప్తాను. సిస్టమిక్ సోల్జరింగ్. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దిస్. సో వీటితో పాటు ఈయన ఏమంటాడంటే, డివిజన్ ఆఫ్ వర్క్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. దీంతో పాటు ఏంటంటే వర్కర్ స్కిల్స్ కి వాళ్ళకి ఇచ్చిన వర్క్ కి, స్కిల్స్ కి వర్క్ కి కనెక్షన్ లేదు. ఇలా చెప్పడం కంటే మనం కొంచెం బెటర్గా చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తి దేనికి పనికి వస్తాడు, ఏదైతే బాగా చేస్తాడు అనే విషయం గురించి ఆలోచించే వాళ్ళు కాదు. అర్థమైందా? సో యూ కెన్ సే ప్లేస్మెంట్ ఆఫ్ వర్కర్స్, ప్లేస్మెంట్ ఆర్ అసైన్మెంట్ ఆఫ్ వర్క్ అనుకోవచ్చు, లేదా ప్లేస్మెంట్ ఆఫ్ వర్కర్స్ అనుకోండి. ప్లేస్మెంట్ ఆఫ్ వర్కర్స్ without consideration of their skills, abilities, etc.
యాప్టిట్యూడ్ ఇట్లాంటివి. వాడికి ఏమొచ్చు, వాళ్ళు ఏదైతే బాగా చేస్తారు అనే విషయాన్ని కన్సిడర్ చెయ్యకుండా వాళ్ళకి అసైన్ చేసేవాళ్ళు. సో ఒకసారి మనం అన్నిటిని ఒకసారి మళ్ళీ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి అన్నిటిని మళ్ళీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక్కడ సోల్జరింగ్ అనే ఆస్పెక్ట్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ న్యాచురల్ సోల్జరింగ్ అండ్ వాట్ ఈస్ సిస్టమిక్ సోల్జరింగ్. ఒకసారి మీరు ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, సోల్జరింగ్ ఫినామినల్ని మనకి ఒక చోట లెట్స్ సే ఒక 6 పని చేస్తున్నారు అనుకోండి, లేదా 5 పని చేస్తున్నారు అనుకోండి. ఆ టైంలో ఎలా ఉండేదంటే మనీ అంటే వాళ్ళకి వేజెస్ ఎలా ఇచ్చేవాళ్ళు, రోజుకి ఇంత లేదా మంత్కి ఇంత అని ఇచ్చేవాళ్ళు, పనికి ఇంత అని ఇచ్చేవాళ్ళు కాదు. వర్కర్కి నువ్వు చేసిన పనికి, నీకు నిన్న క్లాస్లో ఎగ్జాంపుల్ లాగా చెప్పాను, ఒక బస్తాలు మోయడమే పని అనుకోండి, ఒక బస్తాకి 10 రూపాయలు అన్నాం అనుకో, ఎన్ని బస్తాలు మోస్తాయని 10 రూపాయలు వస్తాయని చెప్పి వాడు కష్టపడతాడు. అలా కాకుండా ఒక రోజుకి ఇంత అని పని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ పని చేసినా నీకు ఎక్కువేమీ రాదు. అందుకని ఎవ్రీబడి స్టార్ట్స్ థింకింగ్ ఇన్ ఎ డైరెక్షన్, ఎంత తక్కువ పని చేస్తే మనకి పనిష్మెంట్ లేకుండా అయిపోతుంది, ఈ రోజు గడిచిపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఎంత తక్కువ పని చేస్తే నాకు పనిష్మెంట్ రాదు, సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేస్తుంది, అది నేను చూసుకుంటాను, అది చూసి అది చేస్తాను అనుకుంటాడు. నార్మల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, కామన్ సెన్స్ అది. నార్మల్గా ఒక వ్యక్తి ఇంత పని చేశాడు అనుకోండి ఒక రోజు, ఇంకో వ్యక్తి వాడి పక్కన ఉండేవాడు ఇది చేశాడు అనుకోండి, వాడి పక్కన ఉండేవాడు ఇది చేశాడు అనుకోండి. ఓకే, వీడేమో ఇలా చేశాడు, వీడేమో ఇట్లా చేశాడు, ఇంతవరకు వాళ్ళు చేశారు అనుకున్నాం. అట్ ద ఎండ్ అందరికి కూడా $10 వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ఈ వర్క్ చేసిన ఆయన ఇతన్ని చూస్తాడా చూడ్డా, అరే నేను ఎంత పని చేశాను, అతను తక్కువ చేశాడు, నేను ఎంత పని చేశాను, వీడు తక్కువ చేశాడు. ప్రతి వాడి దృష్టి వీడిపైనే ఉంటుంది, ప్రతి వాడి దృష్టి వీడిపైన ఉంటుంది. చెప్పు, అర్థమైందా మీకు? సో ఒకడు తక్కువ చేస్తున్నప్పుడు అతనికి అంతే శాలరీ వస్తుంది, నాకు అంతే శాలరీ వస్తుంది అనేసరికి ఏమవుతుంది, యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు డూ లిటిల్ వర్క్. ఎంత చేస్తే నాకెందుకు, నేను ఎంత చేసినా నాకు $10, వాడు తక్కువ చేసాడు వాడికి $10 వస్తుంది అని చెప్పి అందరూ కూడా తక్కువ చేసుకునే వస్తుంది. Right? Everybody tends to reduce their work. ఇది అందరికీ అర్థమైందా ఈ ఫినామినన్? దిస్ ఇస్ న్యాచురల్ సోల్జరింగ్. అందరూ అట్లాగే తగ్గించుకుంటూ ఉంటారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఇది అర్థమైందా లేదా నేను చెప్తుంది? గైస్ రెస్పాండ్, యూజ్ చాట్ బాక్స్, సే yes if it is clear. This is one aspect of soldiering. Soldiering కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సోల్జరింగ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అవుట్పుట్ తగ్గించుకుంటారు, కావాలనే రెస్ట్రిక్ట్ చేసుకుంటారు అందరూ కలిసి. ఎందుకు రెస్ట్రిక్ట్ చేసుకుంటారు అనడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ ఇప్పుడు మనం చెప్తుంది ఏంటది, ఎవరు తక్కువ చేస్తారో చూస్తారు, మనం ఆ తక్కువే చేసుకుందాం, ఎక్కువ చేసినా మనకు వచ్చేదేం లేదు. సో ఆ తక్కువ చేసి కూడా తన జాబ్ లో కంటిన్యూ అవుతున్నాడు కదా, మనం కూడా అంత తక్కువ చేస్తే మనకి జాబ్ కంటిన్యూ అవుతుంది అనే యాటిట్యూడ్ అనమాట. తక్కువ చేసినా సరే మనకి కూడా జాబ్ కంటిన్యూ అవుతుంది, ఎక్కువ చేయడం వల్ల వచ్చేది పెద్దగా ఒరిగేది ఏమి లేదు అనేది ఒక ఆస్పెక్ట్. సో వాళ్ళు ఇంక ఇన్సెంటివ్స్ లేవు, ఎక్కువ చేయడం వల్ల వచ్చేది ఏం లేదు కదా అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది అనమాట, ఎక్కువ పని చేసేయడం వల్ల, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే. సెకండ్ ఆస్పెక్ట్ చూడండి, ఇలా ఒకళ్ళు ఎక్కువ చేసేయడం వల్ల వాళ్ళు మాట్లాడేసుకుంటారు, అరే నువ్వు ఎంతెంత పని చేసేస్తున్నావు, రేపు పొద్దున్న ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కువ చేశాడు కదా తను అంటాడు, ఇంత పని చేస్తున్నావు, రేపు పొద్దున్న ఇదే స్టాండర్డ్ అయిపోతుంది, అందరిని ఇంత చేయమని చెప్తారు, ఎందుకు అంత చేస్తున్నావు, తగ్గించుకుందాం, అందరం కలిసి ఒక మాట మాట్లాడుకుందాం, తగ్గించుకుందాం అని చెప్పి కలిసి తగ్గించుకోవడం, దాన్ని మనం సిస్టమిక్ సోల్జరింగ్ అంటాం. మొత్తం అందరూ కలిసి గ్రూప్ అయిపోతారు, అందరూ ఒకే మాట మీదకి వచ్చేస్తారు. అండ్ దే డిఫైన్ దేర్ ఓన్ స్టాండర్డ్ ఆఫ్ వర్క్. ఎంత చెయ్యాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు స్టాండర్డ్, అండ్ దే కీప్ ఇట్ లో. తక్కువ ఉంచడం వల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం, తక్కువ పని అవుతుంది, సో చేయాల్సిన పని ఇంకా చాలా ఉంటుంది, కాబట్టి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సేఫ్ గా ఉంటుంది అనే ఆలోచన ఒకటి.
వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సేఫ్గా ఉంటుంది. మనం తక్కువ పని చేస్తే ఇంకా చేయాల్సి ఉంటుంది. తొందరగా చేసేస్తే ఏమవుతుంది, మనలో కొంతమంది సర్ప్లస్ అయిపోతారు. నేను చెప్పాను మీకు ఈ క్లాస్లో. అప్పుడు చూడండి, ఇప్పుడు 5 ఉన్నారు చూడండి. 5 మామూలుగా అయితే స్లోగా చేస్తే 20 days పట్టింది అనుకోండి. అదే ప్రొడక్టివిటీ పెంచి 10 daysలోనే చేసేసారు అనుకోండి. మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది, 20 days పెట్టినప్పుడు కూడా మనకు నడిచింది, ఇప్పుడు ఈ 10 daysలోనే చేశారు, 5 మనకు అవసరం లేదేమో, ఒక 2 తీసేద్దాం, 3తో నడిపిద్దాం అనే ఆలోచన రావచ్చు. అన్ఎంప్లాయ్మెంట్కి దారి తీయచ్చు, మనలో కొంతమంది ఉద్యోగాలు పోవచ్చు అనే ఆలోచన ఇంకొకటి. ఇవన్నీ కూడా సోల్జరింగ్ ఫినామినన్ కిందకి వస్తాయి. ఒకటి అని చెప్పలేము. ఇందుకు ఫస్ట్ చెప్పింది అన్నిటికంటే స్టాండర్డ్గా మీరు తీసుకోవచ్చు. మనం ఎక్కువ పని చేసేయడం వల్ల పని తొందరగా అయిపోతుంది. సో తర్వాత మనలో కొంతమంది సూపర్ ఫ్లోస్ అయిపోతాము, ఎంతమంది అక్కర్లేదు మాకు ఎందుకు అని చెప్పి కొంతమంది ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం ఒకటి. ఇలా అందరూ కలిసి ఒక మాట అనుకుని తగ్గించేసుకోవడం ఇంకొకటి. ఎందుకు ఎంత చేయడం అని వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళే డిఫైన్ చేసి యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్ మాట పడకుండా ఎంత తక్కువ అయితే చేయొచ్చు అంత తక్కువగా చేసుకోవడం అనేది ఇంకొకటి. సో ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది బిల్డ్ అయింది. దీనివల్ల అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి టైలర్ అబ్జర్వ్ చేశారు. ఆయన అబ్జర్వేషన్ లో తెలిసింది అనమాట. సో ఇది ఆయన అబ్జర్వేషన్ మిడ్వెల్ స్టీల్ కంపెనీలో. దీంతో పాటు ఈ అదర్ ఫ్యాక్టర్స్ కూడా. ఓకే, డివిజన్ ఆఫ్ వర్క్ సరిగ్గా లేదు, మేనేజర్స్ కి వీళ్ళకి కరెక్ట్ గా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లో లాస్ట్ లో చెప్పాను చూడండి, ఇది ప్లేస్మెంట్ ఆఫ్ వర్కర్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ దేర్ స్కిల్స్, ఎబిలిటీస్, ఆప్టిట్యూడ్. ఒక వ్యక్తి దేనికి సూట్ అవుతాడు అనేది పట్టించుకోకుండా ర్యాండమ్ గా అలొకేట్ చేసేసారు వర్క్. ఎవరు ఏ వర్క్ సూట్ అవుతారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా 3 ఉన్నారు అనుకుంటాం, ఇదొక వర్క్, ఇదొక వర్క్, ఇదొక వర్క్, 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ ఉంది. బేసికల్గా ఇతని స్కిల్ ఈ వర్క్ అయితే బాగా చేస్తాడు కానీ పట్టించుకోలేదు, ఇతనికి ఈ వర్క్ ఇచ్చేసారు. ఇతనికి ఈ వర్క్ ఇస్తే బాగా చేస్తాడు కానీ పట్టించుకోలేదు, ఇది ఇచ్చేసారు. అర్థమవుతుందా? ఈ రకంగా అనమాట. ఎవరికి ఏది ఇస్తే కరెక్ట్, ఎవరికి ఏది ఇవ్వకూడదు అనేది సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చేయకుండా చేసేవాళ్ళు. సో వీటన్నిటి కారణాల వల్ల ఏమైంది, రెస్ట్రిక్టెడ్ అవుట్పుట్ వస్తుంది, ఎఫిషియెంట్ గా సిస్టమ్ నడవట్లేదు, ప్రొడక్టివిటీ బాగా తక్కువ ఉంటుంది. దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది, ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది బాగా పెరిగిపోతుంది. అండ్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోవడం వల్ల ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ మేనేజ్మెంట్ కి హెల్ప్ జరగట్లేదు. మేనేజ్మెంట్ కి హెల్ప్ జరగకపోవడం వల్ల అటు ఎంప్లాయీస్ కి కూడా అది మంచి చేయదు, కన్జ్యూమర్స్ కి, మనలాంటి కన్జ్యూమర్స్ కి కూడా మంచి చేయదు. ఎందుకంటే వస్తువు యొక్క కాస్ట్ పెరిగిపోతుంది. ఈ రకమైన హైపోథసిస్ టైలర్ తీసుకొచ్చారు. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది ఆయన సిస్టమ్ లో అబ్జర్వ్ చేసిన లోపాలు. ఈ సిస్టమ్ లో ఆయన అబ్జర్వ్ చేసిన లోపాలు ఇవి. దానికి ఆయన కారణం ఏంటని చెప్పారు, సోల్జరింగ్ ఫినామినన్. అది కూడా చెప్పేసాను నేను. సో మీకు ఫస్ట్ ఇచ్చిన ఎజెండాలో 2 పాయింట్స్ అయిపోయి, సోల్జరింగ్ ఫినామినన్ వల్ల ఇది జరుగుతుంది అని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి హీ కేమ్ అప్ విత్ మల్టిపుల్ కాన్సెప్ట్స్. సో టైలర్ అతని మెథడ్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. అతని మెథడాలజీ, అతని ఐడియాస్ ఏంటి. టైలర్స్ ఐడియాస్. ఫస్ట్ ఐడియాస్ విందాం. ఐడియాస్ నుంచి ఆయన ప్రిన్సిపల్స్ ఎలా డెవలప్ చేశారో చూద్దాం. ఆయన రకరకాల ఐడియాస్ తో వచ్చారు. టైలర్ తీసుకొచ్చిన రకరకాల ఐడియాస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. టైలర్ యాక్చువల్ గా మీకు ఒక రకరకాల ఆస్పెక్ట్స్ చూసాను చూడండి. సోల్జరింగ్ ఫినామినన్ అరికట్టడం కోసం అండ్ ఈ కేమ్ అప్ విత్ సంథింగ్. సోల్జరింగ్ ఎందుకు జరుగుతుంది, ఎక్కువ వర్క్ చేసినా సరే ఎక్కువ మనీ రావట్లేదు. సో ఇన్సెంటివ్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు. పని ఎంత చేసినా సరే ఒకే రకంగా వస్తుంది కాబట్టి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అనే సిస్టమ్ ఒకటి వచ్చేసింది. దాన్ని మనం ట్రెడిషనల్ సిస్టమ్ అంటాం, అంటే రెగ్యులర్ సిస్టమ్. ట్రెడిషనల్ సిస్టమ్. అలా కాకుండా పనికి తగ్గట్టుగా మనం శాలరీ ఇచ్చాం అనుకోండి, అంటే నీ శాలరీ అనేది నాట్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ బట్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్ యాక్టివిటీ. ఇన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే నీకు ఎంత మనీ ఇస్తాను అని చెప్పారు అనుకోండి, దాన్ని పీస్ రేట్ సిస్టమ్ అంటారు. టైలర్ ఏమంటాడు, పీస్ రేట్ సిస్టమ్ కంటే బెటర్ సిస్టమ్ ఉండాలని చెప్పి కేమ్ అప్ విత్ అన్ ఐడియా కాల్డ్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ అనుకోవచ్చు. డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ అనుకోవచ్చు. ఈ మూడింటికి డిఫరెన్స్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ డిడ్ దిస్ ఎస్టర్డే ఆల్సో అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అగైన్ టుడే. అంటే ఇక్కడే చాలా మంచి కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ టైలర్స్ ఐడియా, డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్.
డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ అర్థం చేసుకోవాలంటే మీకు ట్రెడిషనల్ సిస్టమ్ ఫస్ట్ అర్థం కావాలి. ట్రెడిషనల్ సిస్టమ్ మీకు ఏం చేస్తుంది, పర్ డే ఎంత మనీ అని ఇస్తుంది, పర్ డే కానీ పర్ అవర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో పర్ డే లెట్స్ సే 100 రూపీస్ పర్ డే. ట్రెడిషనల్ సిస్టమ్ ఇస్ గివింగ్ యూ 100 రూపీస్ పర్ డే. సో టైలర్ ఏమంటాడు, యూ డిఫైన్ ఏ స్టాండర్డ్ వర్క్, డిఫైన్ స్టాండర్డ్ వర్క్ అంటాడు. స్టాండర్డ్ వర్క్ అంటే అర్థం ఏంటి, ఒక రోజుకి ఎంత పని చేస్తే కరెక్ట్ గా చేసినట్టు. ఆయన లెట్స్ అస్యూమ్ స్టాండర్డ్ వర్క్ ఏమో 100 యూనిట్స్ అనుకోండి, అంటే 100 యూనిట్స్ ఐడియల్ గా ఒక మనిషి చెయ్యాలి పర్ డే. 100 యూనిట్స్ చేస్తే తనకు బాగా చేసినట్టు, 100 యూనిట్స్ చేయకపోతే బాగా చేయనట్టు, 100 యూనిట్స్ చేయకపోతే బాగా చేయనట్టు, 100 యూనిట్స్ చేస్తే బాగా చేసినట్టు. సో లెట్స్ అస్యూమ్ ఇక్కడ మనం కొంచెం పెద్ద నెంబర్ వేసుకుందాం, 1000 రూపీస్ పర్ డే వేసుకుందాం. ట్రెడిషనల్ గా నువ్వు ఎన్ని యూనిట్స్ చేసినా సరే పర్ డే వర్క్ చేసావంటే యూ విల్ బి గివెన్ 1000 రూపీస్, నీకు 1000 రూపీస్ ఇచ్చేస్తాం. ఇది రెగ్యులర్ మెథడ్. పీస్ రేట్ సిస్టమ్ లో ఏమంటారు, నేను నీకు పర్ డే 1000 రూపీస్ అని ఇవ్వను, పర్ యూనిట్ 10 రూపీస్ పర్ యూనిట్ ఇస్తాను అంటాం. ఎందుకంటే స్టాండర్డ్ మనం 100 పెట్టుకున్నాం కదా, ట్రెడిషనల్ సిస్టమ్ లో ఆల్రెడీ 1000 రూపీస్ పర్ డే ఇచ్చేస్తున్నాం. సో దాని బదులు 1000 రూపీస్ మన బడ్జెట్ వేసుకుంటే బై 100 వేస్తే 10 రూపీస్ వస్తుంది. మీరు ఒక యూనిట్ ఆఫ్ వర్క్ కి 10 రూపీస్ ఇస్తాను, నిజంగా నువ్వు 100 చేసావు అనుకో యూ గెట్ 1000 రూపీస్. అప్పుడు ఏంటి, 100 యూనిట్స్ పని చేసిన వాడికి 1000 వస్తుంది, తక్కువ చేసేవాడికి రాదు. అర్థమవుతుందా? ఇది పీస్ రేట్ సిస్టమ్ లో. డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ లో కూడా యూ గెట్ 10 రూపీస్ పర్ యూనిట్ ప్లస్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఉంటుంది. అది ఎలాగో చెప్తాను. ఈ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ మీకు ఎగ్జాంపుల్ లో చెప్తాను. ఇప్పుడు లెట్స్ టేక్ 2 పీపుల్, ఇద్దరు తీసుకుందాం. ఓకే, ఇద్దరు వ్యక్తుల్లో ఇతను ఏ అనుకోండి, ఇతను బి అనుకోండి. ఏ మొదటి రోజు ఓకే 120 యూనిట్స్ చేశాడు, బి ఎంత చేశాడు, 80 యూనిట్స్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ట్రెడిషనల్ సిస్టమ్ లో ఏకి ఎంత వస్తుంది చెప్పండి మీరే, ఏకి ఎంత వస్తుంది ట్రెడిషనల్ సిస్టమ్ లో పర్ డే? ఈజ్ ఇట్ డిపెండెంట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ డన్? గైస్ రెస్పాండ్. హౌ మచ్ విల్ ఏ గెట్? ఓకే, ఏ విల్ గెట్ 1000 రూపీస్. ఎందుకు ఏ విల్ గెట్ 1000 రూపీస్? క్లియర్ కదా? ఎందుకంటే ట్రెడిషనల్ సిస్టమ్ లో 100,000 రూపీస్ పర్ డే, యూనిట్స్ తో సంబంధం లేదు, ఎలాగైనా 1000 రూపీస్ వస్తుంది. అండ్ బి ఆల్సో గెట్స్ 1000 రూపీస్. బికి కూడా సేమ్ 1000 రూపీస్ వస్తుంది, ఏ మాత్రం మార్పు లేదు. ఎందుకంటే అది పర్ డే బేసిస్ మీద పే చేస్తున్నారు, పర్ యూనిట్ బేసిస్ మీద కాదు. పీస్ రేట్ సిస్టమ్ ఎంత వస్తుంది, యూ ఆర్ గెటింగ్ 10 రూపీస్ పర్ యూనిట్. 120 యూనిట్స్ చేశాడు కాబట్టి 120 into 100 ఎంత అవుతుంది, 1200 రూపీస్. సిమిలర్ గా 80 into 100 వేసుకుంటే ఇక్కడ 800 రూపీస్. సో పీస్ రేట్ సిస్టమ్ లో మన బికి 800 రూపీసే వచ్చింది, ఏకి 1200 రూపీస్ వచ్చింది. ఎందుకంటే మనం యూనిట్స్ ఆఫ్ వర్క్ బట్టి పే చేసాం కాబట్టి. మీకు ట్రెడిషనల్ సిస్టమ్ కంటే పీస్ రేట్ సిస్టమ్ బెటర్ గా అనిపిస్తుందా? ఎక్కువ పని చేసిన వాడికి ఎక్కువ ఇచ్చాము, తక్కువ పని చేసేవాడికి తక్కువ ఇచ్చాము. సో పని చేసేవాడు మోటివేట్ అవుతాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, పని చేసేవాడు ఈస్ గెటింగ్ మోటివేటెడ్. నేను చేసిన ఎక్స్ట్రా పనికి నాకు ఎక్స్ట్రా మనీ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ మన టైలర్ ఏమంటాడంటే లెట్స్ హ్యావ్ డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్. 1200 ప్లస్ ఎక్స్ట్రానా, 800 ప్లస్ ఎక్స్ట్రానా ఏంటో చూద్దాం ఒకసారి. డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ లోకి వద్దాం అంటాడు. సో టైలర్ ఏమంటాడు, లెట్స్ హ్యావ్ ఎన్ ఇన్సెంటివ్ మెకానిజం. స్టాండర్డ్ ఆఫ్ వర్క్, స్టాండర్డ్ వర్క్ ఎంత? యా ఎగ్జాక్ట్లీ, స్టాండర్డ్ వర్క్ 100 యూనిట్స్ కాబట్టి 100 యూనిట్స్ కంటే ఎవరైనా ఎక్కువ చేస్తే అతను ఎంకరేజ్ చేయాలి. అంటే రెగ్యులర్ గా పర్ యూనిట్ ఇచ్చే డబ్బులతో పాటు వీ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్ ఫర్దర్, ఇంకా ఎంకరేజ్ చేయాలి. అలాగే 100 యూనిట్స్ కంటే తక్కువ ఎవరైనా చేస్తే అతన్ని డిస్కరేజ్ చేయాలి. అంటే రెగ్యులర్ గా ఇచ్చే మనీ కంటే ఇంకా తక్కువ ఇవ్వాలి. మీకు ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ బి ఉన్నాడు, ఎవరు చేస్తాడు 120 యూనిట్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు హోనం చేసుకోండి, నాకు 800 చాలు, నేను 80 యూనిట్లు చేసుకుంటాను అని చెప్పి సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పీస్ రేట్ సిస్టమ్. డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ లో ఏంటి, నువ్వు ఆ స్టాండర్డ్ 100 యూనిట్స్ నువ్వు చేయకపోతే నీకు ఆ 800 కూడా రాదు, ఇంకా తగ్గిపోతుంది. అరే పక్కనోడికేమో ఒక యూనిట్ 10 రూపీస్ ఇచ్చారు, నాకేమో 8 రూపీస్ వస్తుంది, నాకు 8 రూపీస్ వస్తుంది, నాకు తగ్గించేస్తున్నారు అనే ఆలోచన ఆయన మైండ్ లో క్రియేట్ చేయడం అనమాట. సో దీన్ని ఎలా చేస్తారు, మామూలుగా అయితే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 120 into 10 వేసి ఆగిపోతాం. ఈయనేమంటాడు, అలా కాకుండా మోటివేట్ హిమ్ ఫర్దర్,
మామూలుగా 100% పేమెంట్ చేస్తే వీళ్ళకి 120% ఇవ్వండి. ఎగ్జాంపుల్కి 120% అంటే ఇంటూ 120/100 ఎంత అవుతుంది? ఇది 1440 1440 అయింది. 12 స్క్వేర్ 144. సో ఇప్పుడు ఈ ఏకి ఎంత వచ్చింది? డిఫరెన్షియల్ రేట్ సిస్టంలో 1440 వచ్చింది. బికి వచ్చేసరికి మామూలుగా అయితే 80/10 అలా ఆపకుండా తను పని పూర్తి చేయలేదు కాబట్టి డిమోటివేట్ 80/100 తగ్గించేది. ఇప్పుడు ఎంత అవుతుంది? 640. మామూలుగా 800 రావాలి. డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ గెటింగ్ 640 రూపీస్. మామూలుగా 1200 రావాలి. మామూలుగా అయితే 1000. పీస్ రేట్ సిస్టమ్ లో 1200 ఏకి, ఇక్కడ 1440. ఇది డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్. ఈ డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ కంబైన్డ్ విత్ స్టాండర్డ్ ఆఫ్ వర్క్ ని డిఫైన్ చేయడం వల్ల సోల్జరింగ్ ఫినామినా తగ్గుతుంది అని చెప్పి నేను అంటాడు. ఈజ్ ఇట్ క్లియర్? ఆయన ఐడియాస్ ఇంతకు ముందు మనం డిఫెక్ట్స్ అబ్జర్వ్ చేసాం. డిఫెక్ట్స్ ని ఓవర్కమ్ చేయడం కోసం ఆయన ఇస్తున్న ఐడియాస్ మీరు చూడండి. ఈ ఐడియాస్ ని తర్వాత ప్రిన్సిపల్స్ గానీ ఫిలాసఫీ గానీ మనం మాట్లాడుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? యప్. సో మూవింగ్ ఆన్, స్టాండర్డ్ ఆఫ్ వర్క్ డిఫైన్ చేయాలి, డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ తీసుకురావాలి అనేది మొదటి ఐడియా. సో తర్వాత ఇంకోటి చూడండి, ఇంకొక ప్రాబ్లం ఆయన ఐడెంటిఫై చేసింది ఏంటి? టేలర్స్ ఐడియాస్ లోనే మనం ఇంకా ఉన్నాం. ఆయన ఐడెంటిఫై చేసిన ఇంకొక ప్రాబ్లం ఏంటి? అన్సైంటిఫిక్ మెథడ్ ఆర్ రూల్ ఆఫ్ థంబ్ మెథడ్. రూల్ ఆఫ్ థంబ్ మెథడ్ అంటే అర్థం ఏంటి? ఇది ఏ పైన ఎలా చేయాలి అంటే మేనేజర్ ఎలా చెప్తే అలాగా, అంతే తప్పితే దానికి ఒక సైంటిఫిక్ ఎనాలిసిస్ అనేది జరగలేదు. మేనేజర్ ఏమైనా ఎనాలిసిస్ చేసి కనుక్కున్నాడా? లేదు. వాట్ ఎవర్ హీ వాజ్ ఎక్స్పోజ్ టు, తనకి ఎలా చెప్పారో అలా చేసాడు. అంటే ఒక పనిని ఒక పద్ధతి ప్రకారం ఎంత బాగా చేస్తే తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియన్సీతో వర్క్ అవుతుంది అనే విషయాన్ని ఎవరు ఐడెంటిఫై చేయలేదు. సో దే వర్ ఓన్లీ ఫాలోయింగ్ రూల్ ఆఫ్ థంబ్ మెథడ్స్. సో టేలర్ ఏమంటాడు? రూల్ ఆఫ్ థంబ్ మెథడ్ అనేది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు ఫైండ్ వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ద జాబ్. ఏ పనైనా సరే బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ జాబ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా చేస్తే ఈ పని కరెక్ట్ గా సక్రమంగా అవుతుంది, విత్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మనీ అండ్ మాక్సిమం ఎఫిషియన్సీతో పని అవుతుంది అని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ దట్ ఈస్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటారు. అలా చేయడం అనేది కరెక్ట్, సైన్స్ ఆఫ్ వర్క్ అంటారు. అందుకోసం టేలర్ కేమ్ అప్ విత్ ది ఐడియా ఆఫ్ ఎగ్జాక్ట్లీ టైమ్ అండ్ మోషన్ స్టడీస్. టైమ్ స్టడీ అండ్ మోషన్ స్టడీ. ఈ టైమ్ స్టడీ, మోషన్ స్టడీ యొక్క పర్పస్ ఏంటి? టైమ్ స్టడీ యొక్క పర్పస్ ఏంటి? అల్టిమేట్ గా కనుక్కోవడం ఏంటి? వాట్ ఈస్ ద ఐడియల్ టైం టేకెన్? ఐడియల్ టైం టేకెన్ టు ఫినిష్ ఎ టాస్క్. వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనేది కాదు, ఐడియల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత తక్కువ టైంలో, ఆన్ అండ్ యావరేజ్ ఎంత తక్కువ టైంలో మనం ఆ పని చేయొచ్చు. అలాగే ఐడియల్ మోషన్స్ రిక్వైర్డ్. మోషన్స్ అంటే మన బాడీలీ యాక్షన్స్. మోషన్స్ అంటే అర్థం ఏంటి? మన కదలికలు. అంటే అప్పట్లో వర్క్ ఏంటి? అక్కడ కోల్ తీసుకొచ్చి ఇక్కడ వేయండి, ఇసుక తీసుకొచ్చి అక్కడ వేయండి, ఈ నట్లు బిగించండి, ఇట్లాంటివే కదా. వీటిల్లో ఐడియల్ మోషన్స్ రిక్వైర్డ్. ఎగ్జాక్ట్లీ, మోషన్స్ రిక్వైర్డ్ టు ఫినిష్ ఎ టాస్క్. సో రెండు ఆస్పెక్ట్స్ అన్నమాట, ఒకటి ఐడియల్ టైమ్, ఒకటి ఐడియల్ మోషన్స్. సో దిస్ టాక్స్ అబౌట్ ఎఫర్ట్, లీస్ట్ ఎఫర్ట్ తో ఆ పని ఎలా చేయొచ్చు. దిస్ టాక్స్ అబౌట్ టైం. ఈ రెండింటిని కంబైన్ చేశాడు, దాన్నే టైమ్ అండ్ మోషన్ స్టడీ అయింది. ఈ రెండింటిని కంబైన్ చేసి వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్, దీన్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ దట్ బికమ్స్ యువర్ స్టాండర్డ్. అది మీకు స్టాండర్డ్ వర్క్ అవుతుంది. ఆ మెథడ్ ని స్టాండర్డ్ మెథడ్ అవుతుంది. ఆ మెథడ్ ని అందరు వర్కర్స్ కూడా ఒకేలాగా ఫాలో అవ్వాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకొని ఎంతైతే అంత అవుతుందిలే అనుకుని కాకుండా మనం టైమ్ అండ్ మోషన్ స్టడీస్ చేసి చేయాలి అంటాడు. అండ్ హీ డిడ్ న్యూమరస్ టైమ్ అండ్ మోషన్ స్టడీస్. తను ఎన్నో స్టడీస్ చేశాడు, ఒకటి కాదు రెండు కాదు, చాలా చేశాడు. ఇన్ హిజ్ లైఫ్ 26 years ఆఫ్ హిజ్ లైఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ లో ఒక ఇంజనీర్ ఉన్నప్పుడు త్రూ అవుట్ హిజ్ లైఫ్ he conducted so many experiments.
ఆయన ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ కలిపి $2 లక్షలు ఆ రోజుల్లో $2 లక్షలు ఖర్చు అయింది. మనం ఈరోజు ఒక లెసన్లో నేర్చేసుకుంటున్నాం, బట్ ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ యొక్క జ్ఞానం ఇది. వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ టుడే ఇన్ 1.5 hours or 2 hours, ఆయనకు ఒక లైఫ్ అంతా ఆయన కొనుక్కొని చేసింది ఇదంతా. ఇంత ఖర్చు కూడా అయింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి. ఇందులో ఒకటి ఫేమస్ ఎక్స్పెరిమెంట్ షోవెల్ ఎక్స్పెరిమెంట్. షోవెల్ అంటే ఇలా ఉంటుంది, మనకి ఇసుక తీయడానికి లేకపోతే కోల్ తీయడానికి, అంటే ఒక చోట నుంచి ఒకటి తీసి కింద నుంచి ఇలా తీసి వేరే చోట వేయడానికి వాడే వాటిని షోవెల్స్ అంటారు. సో ఇక్కడ శాండ్ తో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు, తర్వాత కోల్ ఫ్యాక్టరీలో యూజ్ చేయడం జరిగింది. అమౌంట్ ఆఫ్ శాండ్ లిఫ్టెడ్, ఇక్కడేమో ఓవరాల్ ప్రొడక్టివిటీ, ఇంకో చోట ఓవరాల్ ప్రొడక్టివిటీ. సో ఇలా వేసుకొని ఆయన చెక్ చేశారనమాట, ఒక రోజుకి ఎంత మ్యాక్సిమం మనం తీయొచ్చు. అంటే పెద్దది పెట్టేస్తే బాగా అయిపోతుందా, చిన్నది పెడితే బాగుతుందా. మీరు ఒకసారి ఆలోచిస్తే టోటల్ శాండ్ మూవ్డ్ ఇక్కడ వేసుకున్నాడు, టోటల్ శాండ్ మూవ్డ్ పర్ డే. సో చాలా మంది ఉన్నారు. ఆయన ఏమో చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు, దీని సైజులు మార్చుకుంటూ వచ్చాడు అనమాట. ఈ సైజుల్ని ఫస్ట్ ఏమో చిన్నది పెట్టుకున్నాడు, తర్వాత ఏమో ఇంకొంచెం పెద్దది చేశాడు, అది ఇంకొంచెం పెద్దది చేశాడు, అలా పెద్ద చేసుకుంటూ వెళ్ళాడు. మనుషులు వాళ్ళే ఉంటారు, ఒక 5గురు పని చేస్తున్నారు అనుకోండి, 5గురికి ఫస్ట్ చిన్నది ఇచ్చాడు, దీంతో మీరు ఇసుక తీసుకొచ్చి ఇక్కడ వేయండి అంటాడు. ఓకే, ఫస్ట్ చిన్నది ఇచ్చాడు, అన్నిటికంటే చిన్నది ఇచ్చాడు. సో దాంతో లెట్స్ సే ఎంత వచ్చింది అనుకోండి ప్రొడక్టివిటీ పెర్ మోషన్. ఇది పెర్ మోషన్ అంటే ఒక్కసారికి ఎంత శాండ్ మనం లిఫ్ట్ చేసామనేది ఇక్కడ వస్తుంది. పెర్ మోషన్ అనుకోండి, ఒక్కసారికి ఎంత అనేది ఈ హారిజాంటల్ వైపు వస్తుంది. టోటల్ ఆ రోజంతా కలిపి వచ్చేది మీకు వెర్టికల్లో వస్తుంది. తక్కువ పెంచాడు, తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళాడు. చూడండి ఇక్కడ ఇది పెరుగుతుంది, హారిజాంటల్ సైడ్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, ఈ సైజ్ పెరుగుతుంది అని అర్థం. సైజ్ పెంచుకుంటూ వెళ్ళాడు అనమాట. ఈ షోవెల్ యొక్క సైజ్ పెంచుకుంటూ వెళ్ళాడు, అంటే ఎంత సైజుకి వెళ్తే మనకి మాక్సిమం అవుట్పుట్ వస్తుందో చూసుకుంటూ వచ్చాడు. ఈ షోవెల్ సైజ్ పెరుగుతున్న కొద్దీ అవుట్పుట్ పెరగడం మొదలైంది. చిన్నది పెట్టుకోండి, చిన్నది పెడితే ఏమవుతుంది, కొంచెం ఇసుక కొంచెం వస్తుంది, వాళ్ళు ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుంది. అంటే మూవింగ్ ఎఫర్ట్, అంటే నడకకి పని ఎక్కువైపోతుంది, తెచ్చే ఇసుకేమో తక్కువైపోతుంది, ప్రొడక్టివిటీ లాస్ అయిపోతున్నారు. ఈ ప్రొడక్టివిటీ లాస్ అవుతున్నాడు కాబట్టి తను ఏం చేశాడు, హీ కెప్ట్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద షోవెల్. అది మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు. మొదటిసారి నువ్వు వెళ్ళినప్పుడు 1 పౌండ్ ఇసుక మాత్రమే వచ్చింది, తర్వాత షోవెల్ సైజ్ పెంచాక 2 పౌండ్లు ఇసుక వచ్చింది, తర్వాత 3 పౌండ్లు వచ్చింది, 4 పౌండ్లు వచ్చింది. అయినా సరే సేమ్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ లో వాళ్ళు చేయగలుగుతున్నారు వర్కర్స్. సో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ డే మొత్తం శాండ్ మూమెంట్ ఏమో పెరిగింది. అలా వెళ్ళగా ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇట్ స్టార్టెడ్ రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మొయ్యలేకపోతున్నాడు వర్కర్. నీకు అర్థమవుతుందా, ఈ సైజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయావు బానే ఉంది, చాలా ఎక్కువ పెంచావు సైజు, ఆ సైజ్ దాటిపోయేసరికి ఇంక వర్కర్ దాన్ని మొయ్యలేక నెంబర్ ఆఫ్ మూమెంట్స్ తగ్గిపోయాయి. తక్కువ తెచ్చేసరికి అలిసిపోయాడు. సో నెంబర్ ఆఫ్ మూమెంట్స్ తగ్గిపోయి టోటల్ గా వచ్చే ఇసుక తగ్గిపోవడం మొదలైంది. సో ఫస్ట్ ఇలా పెరుగుతూ వచ్చింది, తర్వాత ఇలా తగ్గిపోతూ వచ్చి మళ్ళీ వాటిని తగ్గించుకుంటూ రావడం మొదలు పెట్టాడు. షోవెల్ సైజ్ ని పెరిగిపోయింది కదా, ఫస్ట్ తగ్గించుకోవడం మొదలు పెట్టాడు. సో ఎక్కడైతే కన్వర్జ్ అవుతుందో అండ్ దిస్ బికమ్స్ యువర్ ఐడియల్. ఇదేంటి, దీన్ని మనం మోషన్ స్టడీ అనొచ్చు అండ్ స్టాప్ వాచ్ పెట్టుకుని చూసేవాడు మొత్తం టైం అంతా. రెండింటిని కంబైన్ చేసుకుని చేసిన స్టడీస్ ఇవన్నీ, అబ్జర్వేషన్స్, రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చేసి ఆయన ఈ ఫిగర్డ్ అవుట్ దట్ వన్ బెస్ట్ వే ఆఫ్ ఆ బెస్ట్ షోవెల్ సైజ్ ఏంటని ఫిగర్ అవుట్ చేశాడు. అంతకుముందు ఏముంటే అవే, ఇప్పుడు అలా కాదు, ఈ షోవెల్ తో చేస్తే మనకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అని ఒక సైంటిఫిక్ గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా, దీన్ని ఎంపిరికల్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. అంటే యు ఆర్ లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్. ఎంపిరికల్ అర్థం ఏంటి, ఒక ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా ఒక ట్రై చేస్తాం, లేదు ఇంకోటి వెయ్యి అలా చేసి అబ్జర్వేషన్స్ ద్వారా మనం డెరైవ్ చేస్తాం ఇది కరెక్ట్ వే అని చెప్పి. ఈ రూల్ ఆఫ్ థంబ్ మెథడ్స్ పనిచేయవు,
ప్రాపర్ టైమ్ అండ్ మోషన్ స్టడీస్ చేసి మనం ఐడెంటిఫై చేయాలి వాట్ ఈస్ దట్ వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్ అని ఐడెంటిఫై చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ కింద ఈ షో వెళ్తే చెప్తాను. ఇది అర్థమైంది అందరికీ? ఎవ్రీబడి. సో ఇలా చేయడం వల్ల మనకి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అని ఆయన చెప్పారు. సో రూల్ ఆఫ్ థంబ్ ఆయన రిజెక్ట్ చేసి టైం స్టడీ అండ్ మోషన్ స్టడీ చేయాలి. ఒక పనిని ఎంత తక్కువ టైంలో చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బెస్ట్ మెథడ్ ఐడెంటిఫై చేస్తే టైం తగ్గుతుంది ఆటోమేటిక్. సో ఈ రెండింటిని కంబైన్ చేసి వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్ ని ఐడెంటిఫై చేయాలి అనేది టేలర్ యొక్క ఐడియా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఇవి ఆయన యొక్క ఐడియాస్, ఆయన యొక్క టెక్నిక్స్. సో వీటితో పాటు ఇంకా యూ కెన్ ఆల్సో సే టేలర్స్ ఐడియాస్ తో స్టాండర్డైజేషన్ ఆఫ్ టూల్స్. ఇప్పుడు మనకి ఈ షోవెల్ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఏం తెలిసింది? స్టాండర్డైజేషన్ ఆఫ్ టూల్స్. టూల్స్ ఏ స్టాండర్డ్ లో ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన ఐడెంటిఫై చేసేవాడు. సో ఇది కూడా మెథడే. డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అలాగే ప్రతి ఎక్విప్మెంట్ ని టూల్ ని కూడా స్టాండర్డైజ్ చేశారు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ దట్ వర్క్ విత్ వన్ బెస్ట్ టూల్ విత్ వన్ బెస్ట్ పర్సన్. ఇలాగా ఆయన ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ చేస్తూ ఈ ఫైనలీ కేమ్ అప్ విత్ హిజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది 1911 లో తీసుకొచ్చారు ఈ బుక్. దీనికంటే ముందే, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కంటే ముందే ఆయన పీస్ రేట్ సిస్టమ్ 1895 లో బుక్ రాశారు. షాప్ పేపర్స్ అనమాట ఇవన్నీ, బుక్స్ అని కాదు, పేపర్స్. షాప్ మేనేజ్మెంట్ 1903 లో, ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటల్స్ 1906 లో, ఇవన్నీ ఆయన పబ్లిష్ చేసిన పేపర్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఇన్ 1911 లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ దీస్ ప్రిన్సిపల్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు టేలర్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి? ఇవన్నీ మనం ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్నవే, మళ్ళీ ఇప్పుడు రాసుకుంటాం. ఫస్ట్ ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ట్రూ సైన్స్. దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఐడెంటిఫై వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్. వర్క్. ఇన్ఫాక్ట్ వర్క్ ని ఆయన మైన్యూటెస్ట్ డివిజన్స్ కింద చేసేవారు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద వర్క్ అనుకోండి, పెద్ద వర్క్ ని మళ్ళీ సబ్ డివైడ్ చేసేవాడు దీన్ని చిన్న వర్క్ల కింద. మనం ఈరోజు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటాం కదా, మాడ్యూల్స్ అంటాం, ప్రాజెక్ట్ అంటాం, మాడ్యూల్ లీడ్, టీమ్ లీడ్, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం ఈరోజు. అప్పట్లో ఆయన చెప్పాడు మొత్తం టాస్క్ ని చిన్న చిన్న టాస్క్ల కింద డివైడ్ చేశాడు. చిన్న చిన్న టాస్క్ కింద డివైడ్ చేసి ఫర్ ఈచ్ టాస్క్ వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్. ప్రతి టాస్క్ కూడా వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ యువర్ ట్రూ సైన్స్. దట్ బికమ్స్ యువర్ డెవలప్. మీ ట్రూ సైన్స్ అవుతుంది అంటాడు. దీంతో పాటు ఏంటి మళ్ళీ? ఫెయిర్ డేస్ వర్క్. ఒక రోజుకి ఎంత వర్క్ చేస్తే ఫెయిర్, అది కరెక్ట్. దీన్ని ఏమంటాం మనం? స్టాండర్డ్ వర్క్ అనొచ్చు. స్టాండర్డ్ వర్క్ ఐడెంటిఫై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మేనేజర్స్ కి వర్కర్స్ కి మధ్యలో ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఒక స్టాండర్డ్ వర్క్ లేనప్పుడు మేనేజర్ వచ్చి ఏంటి నువ్వు ఇవాళ తక్కువ పని చేసావు అంటాడు. అదేంటి రోజు చేసేలాగే చేశాను కదా అంటాడు వర్కర్. నువ్వు ఒక వర్క్ ఎంత డిఫైన్ చేసావు అనుకో, 100 యూనిట్స్ అని, 100 యూనిట్స్ కంటే ఎక్కువ చేస్తే బాగా చేసినట్టు, తక్కువ చేస్తే బాగా చేయనట్టు క్లారిటీ ఉంది. దట్ ఈస్ స్టాండర్డ్ వర్క్. సో ఈ రెండు డిఫైన్ చేయడం అనేది జరిగింది. అందుకే ఇది డెవలప్మెంట్ ఆఫ్ ట్రూ సైన్స్ అని చెప్పి అన్నాం. ఐడెంటిఫై వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్. రెండోది ఫెయిర్ డేస్ వర్క్ ఎంత డిఫైన్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్ ఆఫ్ ట్రూ సైన్స్. అంటే వర్క్ లో ఒక సైన్స్ ఇన్వాల్వ్ చేశారు. అంటే ఏదో ర్యాండమ్ గా ఎలా జరిగితే అలా కాకుండా ఇలా అన్నమాట. అర్థమవుతుంది పాయింట్? డెవలప్మెంట్ ఆఫ్ ట్రూ సైన్స్ అని అర్థమైతే 2 పాయింట్స్ ఉంటాయి ఇందులో. రోజుకి ఎంత వర్క్ చేస్తే కరెక్ట్ అని ఐడెంటిఫై చేయడం, దాన్ని ఫిక్స్ చేయడం. రెండవది ప్రతి టాస్క్ కూడా బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం, చెప్పడం. ఇంకొకటి మీకు ప్రాబ్లమ్స్ లో ఆయన ఐడెంటిఫై చేసింది మీకు గుర్తుందా? ఆయన ప్రాబ్లమ్స్ లో ఆయన ఐడెంటిఫై చేసింది ఏంటి?
అన్సైంటిఫిక్ గా ఉంది. అంటే ఎవరి స్కిల్ ఏంటో తెలుసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు టాస్క్లు అసైన్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పాడు. సో ఈయన ఏమంటాడు, సైంటిఫిక్ సెలెక్షన్ అండ్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అంటాడు. సైంటిఫిక్ సెలెక్షన్ సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద వర్కర్స్. సో వాళ్ళు ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి వర్కర్స్ ని? బేస్డ్ ఆన్ యాప్టిట్యూడ్. అంటే మన వర్క్ కి వాళ్ళు సూట్ అవుతారా లేదా, వాళ్ళ యొక్క నేచర్, ఓకే, అండ్ పొటెన్షియల్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్. రేపు పొద్దున్న వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే బాగుపడతారా లేదా, పొటెన్షియల్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ ఏంటి ఇవన్నీ చూసుకొని మనం అతన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటాడు. సో సెలెక్ట్ చేయడం అనేది ఏదో ఊరికే వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి, ఇప్పుడు చూడండి మీకు నేను కూడా చెప్పానండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచర్ కావాలి, నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అనగానే అతను తీసేసుకోకూడదు. ఎందుకు? మన నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి? టీచింగ్ అల్టిమేట్ గోల్ ఏంటి? స్టూడెంట్ కి అర్థమయ్యేలా చెప్పడం, స్టూడెంట్ ని ఎగ్జామ్ రెడీగా చేయడం, ఓవరాల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అతని బ్రెయిన్ లోకి వెళ్ళడం, అతని చేత ఆలోచింప చేయడం. మనం ఏదో చెప్పాం వాళ్ళు బట్టి కొట్టి రాసుకునేది కాకుండా తనంతట తాను ఆలోచించాలని స్టూడెంట్ ని మార్చడం. ఇవన్నీ టీచర్ జాబ్స్ నేను భావిస్తాను. యూ హ్యావ్ టు మేక్ హిమ్ ఎ థింకర్, ఓకే, నాట్ సమ్మన్ హూ జస్ట్ మగ్స్ అప్ స్టఫ్. అలా మార్చే స్కిల్స్ ఇతనిలో ఉన్నాయా లేదా మనం చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేసి ఒకవేళ కొంతవరకు మనం అనుకున్న మన ఎక్స్పెక్టేషన్ 50% స్కిల్స్ ఏమో ఉన్నాయి, రిమైనింగ్ 50% నేను ఒకవేళ ట్రైనింగ్ ఇస్తే డెవలప్ అవుతాడా అవడా, దాన్నే పొటెన్షియల్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటాం. ఒకవేళ ట్రైనింగ్ ఇస్తే డెవలప్ అయ్యేలా ఉన్నాడంటే గుడ్ క్యాండిడేట్. ప్రజెంట్ మనకు కావాల్సిన స్కిల్స్ 50% ఉన్నాయి, ఇంకా 50% మనం ట్రైనింగ్ ఇస్తే డెవలప్ అవుతాడు, దెన్ హీఈస్ గుడ్. అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. అది సైంటిఫిక్ సెలెక్షన్ ఆఫ్ వర్కర్స్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్. ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ వర్కర్స్ అంటే అర్థం ఏంటి? ఇలా తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా, టైలర్ ఏం బిలీవ్ చేశాడంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ కి పొటెన్షియల్ ఉంటుంది, డెవలప్ చేయలేని వ్యక్తి ఎవరు కూడా ఉండరు. సో కాబట్టి ఎవ్రీ వర్కర్ మస్ట్ బి సిస్టమాటికల్లీ ట్రైన్డ్. ప్రతి వర్కర్ ని కూడా సిస్టమాటికల్ గా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అంటాడు ఈయన, ఓకేనా? అలాగే అండ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, అది అతను డెవలప్ చేయడం, అతనికి ఫ్యూచర్ లో డెవలప్ అవడానికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక వ్యక్తి మాక్సిమం పొటెన్షియల్ ని రీచ్ అయ్యేలాగా, అతన్ని తయారు చేయాలి. మనం చిన్నప్పుడు వెంటనే చూడండి, గుర్రం చేసే పని గుర్రం చేస్తుంది, గాడి చేసే పని గాడి చేస్తుంది. గుర్రం యొక్క స్కిల్ ఏంటి? పరిగెత్తగలుగుతుంది, ఎంత ఫాస్ట్ గా పరిగెత్తగలుగుతుంది. గాడిద యొక్క స్కిల్ ఏంటి? బరువులు మోయడం, బరువులు మోస్తూ ఎంతైనా వెళ్ళగలుగుతుంది. సో గుర్రానికి బరువులు మోయించి గాడితో పరిగెత్తించామనుకోండి, మనకి ఇద్దరు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని వాళ్ళ యొక్క న్యాచురల్ స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ కి మన దగ్గర ఉన్న ఏ వర్క్ సూట్ అవుతుంది, అంటే ఏ వర్క్ కి ఏ స్కిల్ ఉన్న వ్యక్తి సూట్ అవుతాడు అనేది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ స్కిల్ అతను డెవలప్ అయ్యేలాగా సిస్టమాటికల్ గా ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు ఫ్యూచర్ లో గ్రో అవ్వడానికి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ ఫుల్లెస్ట్ రియలైజేషన్ ఆఫ్ న్యాచురల్ కెపాసిటీస్. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, మేనేజర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్, ప్రొవైడ్ ఆపర్చునిటీ టు వర్కర్స్ టు రియలైజ్ his or her fullest natural capacity. అంటే వర్కర్ యొక్క మాక్సిమం కెపాసిటీని అతను రియలైజ్ చేసుకునేలాగా అతన్ని ఐడెంటిఫై చేసి అతని స్కిల్స్ ని చూసి వాటికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేయడం అనేది మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుకే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ వర్కర్స్ అంటున్నాం. ఐడెంటిఫై చేయడం అనేది ఒక ఆస్పెక్టే. ఈ రోజు చూడండి మనకి ఏమంటారు, రిక్రూట్మెంట్, హెచ్ఆర్ ప్రాసెస్ ఏంటి? రిక్రూట్మెంట్, తర్వాత ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్.
ఈ రోజు మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనూ అన్ని ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా. 1911లో వచ్చిన పేపర్లో ఏం రాశాడు ఇవన్నీ కూడా. రిక్రూట్మెంట్ కరెక్ట్ గా చేయాలి, తర్వాత ఏం చేయాలి, వాళ్ళని డెవలప్ చేయాలి. ఈ రోజు మనం ట్రైనింగ్, డెవలప్మెంట్ అనే పదాలు చాలా నార్మల్ గా వింటున్నాం. హీ స్పోక్ అబౌట్ దెమ్ ఇన్ 1911. ఇప్పటికున్న సిస్టమ్ అప్పుడు లేదు. కంప్లీట్లీ అన్సైంటిఫిక్ మెథడ్స్ ఉన్న టైంలో హీ స్పోక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అప్పట్లో అంతా రూల్ ఆఫ్ థంబ్, ఎలా అయితే అలా వెళ్ళిపోయే వాళ్ళు అంతే. దానికి ఒక పద్ధతి అయి ఉండేది కాదు. అండ్ హీ బ్రాట్ సైన్స్ టు మేనేజ్మెంట్, హీ బ్రాట్ సైన్స్ టు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, హీ బ్రాట్ సైన్స్ టు ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. ఇది బిజినెస్ కదా, ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈజ్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. అయితే తర్వాత టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉపయోగించవచ్చు, దీని అప్లికబిలిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుందని తర్వాత వచ్చింది. ఈ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ వర్కర్స్ అని మీరు రాసేటప్పుడు యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ట్రైనింగ్ ఆస్పెక్ట్, దేర్ ఫర్దర్ గ్రోత్. వాళ్ళకి దేనికి సూట్ అవుతారని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వాలి అనేటట్టుగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ది, మేనేజర్ది అని అంటాం. మేనేజ్మెంట్ కానీ ఎవరిదైనా సరే వాళ్ళ పైన ఉండే వాళ్ళది ఈ రెస్పాన్సిబిలిటీ. కింద లెవెల్లో ఉండే వర్కర్స్ ఇవన్నీ వదిలేస్తే వాళ్ళకి తెలియదు. అండ్ వాళ్ళు ఈ మీరు ఇచ్చిన ట్రైనింగ్ ని కానీ, మీరు ఇచ్చిన కొత్త వర్క్ కానీ వీటన్నిటిని హ్యాపీగా యాక్సెప్ట్ చేసేలాగా చేసే బాధ్యత కూడా మీదే. యూ హావ్ టు ఎన్షూర్ దట్ దే యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు న్యాచురల్ గా యాక్సెప్ట్ చేసేలాగా చెయ్యాలి అంటారు. ఓకే, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయిపోయింది. ఫైనల్ గా ఏంటి, చాలా ఇంపార్టెంట్, కోఆపరేషన్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ కి వీళ్ళకి మధ్యలో, మేనేజ్మెంట్ కి మధ్యలో బ్రింగింగ్ టుగెదర్. వాళ్ళిద్దరికి మధ్యలో ఏమి ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్. సైన్స్ ఆఫ్ వర్క్ ని సైంటిఫికల్లీ సెలెక్టెడ్ అండ్ ట్రైన్డ్ మెన్ ని, అంటే మనం ఫస్ట్ లో ఏం నేర్చుకున్నాం, సైన్స్ ఆఫ్ వర్క్ అంటే అర్థం ఏంటి, ప్రతి వర్క్ ని ఎలా చేయాలి. బ్రింగ్ టుగెదర్ సైన్స్ ఆఫ్ వర్క్ అండ్ సైంటిఫికల్లీ సెలెక్టెడ్ మెన్. చూడండి, ఈ ఆస్పెక్ట్ లో వాట్ ఈస్ దట్ వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ద వర్క్. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్ లో హూ ఈస్ ద వన్ బెస్ట్ సూటెడ్ టు డూ ద వర్క్. ఫస్ట్ థింగ్ వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ద వర్క్, సెకండ్ థింగ్ పర్సన్ బెస్ట్ సూటెడ్ టు డూ ద వర్క్. సో మంచి వర్క్ ఎలా చేయాలో డిఫైన్ చేస్తావు, దానికి బాగా చేసే వర్కర్ ని ఐడెంటిఫై చేస్తావు, అతన్ని ట్రైనింగ్ చేస్తావు. ఇంకేముంది, వాళ్ళిద్దరిని కలపాలి. వీళ్ళిద్దరిని కలపాలి అంటే దేర్ హ్యాస్ టు బి కోఆపరేషన్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్. మేనేజ్మెంట్ కి వర్కర్స్ కి మధ్యలో కోఆపరేషన్ ఉండాలి. మేనేజ్మెంట్ కి వర్కర్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది ఇట్ షుడెంట్ బి యాంటోగనిస్టిక్ రిలేషన్ కాదు. యాంటోగనిజం ఉండకూడదు. యాంటోగనిజం అంటే అర్థం ఏంటి, వ్యతిరేక భావం, శత్రుత్వం. ఈ మేనేజ్మెంట్ ఏమో మనల్ని తినేస్తుంది, ఈ మేనేజ్మెంట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది, వీళ్ళు ఎప్పుడు మనతో పని చేయించుకుంటారు సరిగ్గా ఎవరనే భావన వీళ్ళకి, వర్కర్స్ డబ్బులు తీసుకుంటారు పని చేయరు అనేటట్టుగా ఉండే ఫీలింగ్ మేనేజ్మెంట్ కి ఉండకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్ కోఆపరేషన్. మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి. అండ్ అలైన్డ్ ఇంట్రెస్ట్స్, అంటే మీ ఇంట్రెస్ట్ మా ఇంట్రెస్ట్ అలైన్ అయ్యాయి. ఇంట్రెస్ట్ అంటే అర్థం అంటే ప్రయోజనాలు. అంటే వర్కర్స్ బాగా కష్టపడి పని చేయడం వల్ల మేనేజ్మెంట్ బాగుపడుతుంది, మేనేజ్మెంట్ సక్రమంగా ఉండడం వల్ల వర్కర్స్ బాగుపడతారు. సో వీళ్ళ వల్ల వీళ్ళకు ఉపయోగం, వీళ్ళ వల్ల వీళ్ళకు ఉపయోగం అనే భావన కలగాలి. ఈ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ అనేది మారాలి. యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ అనేది షుడ్ చేంజ్, పాజిటివ్ యాటిట్యూడ్ లో రావాలి. అండ్ he called this మెంటల్ రెవల్యూషన్. దానికి ఆయన ఉపయోగించిన పదం ఏంటి, మెంటల్ రెవల్యూషన్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఇంతకు ముందు ఈ పార్ట్ అంతా సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఇక్కడ వరకు మాట్లాడింది సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఆయన అంటాడు ఈ పార్ట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ కాదు, ఇది సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటాడు. ఎవరు, టేలర్ హిమ్సెల్ఫ్ సెడ్ ఆల్ దట్ వాస్ సైన్స్
And this is scientific management. Unless mental revolution happens, scientific management doesn't work. నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అన్ని ఐడెంటిఫై చేశాను, మంచి క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేశాను, ట్రైన్ చేశాను, డెవలప్మెంట్కి ఆపర్చునిటీస్ ఇచ్చాను, అన్నీ బాగున్నాయి. కానీ unless there is cooperation between management and workers, unless all of them think in the same lines, unless everybody thinks our interests are aligned with that of management, our management's interests are aligned with that of workers, if everybody thinks on the same line, and he called that phenomenon as mental revolution. Unless and until mental revolution happens, scientific management doesn't work అన్నాడు. ఈ ఫస్ట్ చెప్పిన స్టెప్స్ అన్ని పనిచేయవు, ఇట్ డజంట్ వర్క్ ఎట్ ఆల్. సో మెంటల్ రెవల్యూషన్ అనేది ఉండాలి, అది జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి అంటాడు అన్నమాట. సో దట్స్ వాట్ హి సెడ్. క్లియర్? అర్థమైందా? మెంటల్ రెవల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి, మీ ఆలోచన, మీ యొక్క ఇంట్రెస్ట్, ప్రయోజనాలు మా ప్రయోజనాలు అలైన్ అయ్యాయని చెప్పి వాళ్ళు నమ్మాలి. అలా నమ్మినప్పుడే దేర్ డ్యూటీస్, దేర్ వర్క్, దేర్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ టువర్డ్స్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ఏముండాలి, మ్యూచువల్ ప్రాస్పరిటీ ఉండేలా ఉంటుంది తప్పితే ఒకరి వల్ల ఇంకొకటి మంచి జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, సో అది కూడా చూడండి ఒకసారి. సో వెన్ వర్కర్స్ అంటే ఆయన చెప్తున్న కాన్సెప్ట్ చూడండి, వర్కర్స్ యొక్క ప్రొడక్టివిటీ పెరిగింది అనుకోండి, వాట్ హ్యాపెన్స్ అండ్ వర్కర్స్ ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మేనేజ్మెంట్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ తగ్గుతుంది. ఓకే, ఇక్కడ ఆలోచించండి మీరు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల అల్టిమేట్ గా వాళ్ళ మార్కెట్ లో తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతారు, ఎఫిషియెంట్ గా అవుతుంది. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గింది, వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. సో ప్రాఫిట్స్ పెరగడం వల్ల మేనేజ్మెంట్ బాగుపడింది, మేనేజ్మెంట్ హ్యాపీ. ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ తగ్గడం వల్ల కన్జ్యూమర్ హ్యాపీ, తక్కువ ధరకి కన్జ్యూమర్ కి వచ్చే వస్తువులు, కన్జ్యూమర్ ఈస్ హ్యాపీ. ప్రాఫిట్స్ పెరిగాయి కాబట్టి దే కెన్ ఇంక్రీజ్ ద వేజెస్ పెంచుతారు. మేనేజ్మెంట్ బాగుంటే వీళ్ళ వేజెస్ పెరుగుతాయి, సో వీళ్ళు కూడా హ్యాపీ. దీన్ని ఏమంటాడు, మ్యూచువల్ ప్రాస్పరిటీ అంటాడు. ఎవ్రీబడి గెట్స్ బెనిఫిటెడ్ ఇన్ ద సిస్టమ్, ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్, ఎవ్రీబడి గెట్స్ బెనిఫిటెడ్ ఇన్ దిస్ సిస్టమ్ అని చెప్పి టేలర్ అంటారు. అర్థమైందా మీకు అందరికి? మేనేజ్మెంట్ కి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, వర్కర్స్ కి వేజెస్ ఎక్కువ పెరుగుతాయి, కన్జ్యూమర్స్ కి ఏమవుతుంది, లోవర్ ప్రైసెస్ కి వస్తుంది. సో ఇది మొత్తం సిస్టమ్ లో ఉన్న అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఈక్వల్ బెనిఫిట్స్ టు ఆల్ స్టేక్ హోల్డర్స్, ఈక్వల్ బెనిఫిట్స్ టు ఆల్. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది అందరికీ హెల్ప్ చేస్తుంది. ఇది పక్కాగా ఫాలో అయితే అందరికీ హెల్ప్ చేస్తుంది. అయితే ఇది అందరికీ హెల్ప్ అవుతుందన్న విషయం మేనేజ్మెంట్ వర్కర్స్కి అర్థమయ్యేలా చెప్పాలి. వర్కర్స్ మేనేజ్మెంట్ ఆలోచన అర్థం చేసుకునేలా ఉండాలి. అప్పుడే కమ్యూనికేషన్ అనేది ఉండాలి, అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. మెంటల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అన్లెస్ మెంటల్ రెవల్యూషన్ కమ్స్ ఇట్ డజంట్ వర్క్. ఆయన ముందే చెప్పేశాడు, మా ఇక్కడ ఆస్పెక్ట్ ఆఫ్ పీపుల్ ఆస్పెక్ట్ అనేది ఉంది. ఇక్కడ పీపుల్ ఆస్పెక్ట్ లేకుండా పని అవ్వదు అనేది ఆయనకి అప్పటికే అర్థమైపోయింది. సో వీటి తర్వాత దేర్ ఈస్ వన్ మోర్ థింగ్, డివిజన్ ఆఫ్ వర్క్. మనం ఆల్రెడీ మాట్లాడాం. ఆయన ప్రిన్సిపల్స్ లో యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ డివిజన్ ఆఫ్ వర్క్. సో డివిజన్ ఆఫ్ వర్క్ లో ఆయన ఏమంటాడు, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. వర్క్ ఎలా జరగాలి, ఎలా చేయాలి అని ప్లాన్ చేయడం, దాన్ని సూపర్వైజ్ చేయడం అనేది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ మేనేజర్స్ రెస్పాన్సిబిలిటీ. మేనేజర్స్ ఆర్ యూ కెన్ ఆల్సో సే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంటాడు. ఓకే, డూయింగ్ వర్క్, వీళ్ళు అసైన్ చేసిన వర్క్ ని చేయడం అనేది వర్కర్స్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లానింగ్ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళకి ఇవ్వాలి, అంటే ఆ పని వర్కర్స్ కి ఇవ్వకూడదు. ప్లాన్ చేయడం అనేది మేనేజర్స్ పని, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది వర్కర్స్ పని, దాన్ని సూపర్వైజ్ చేయడం కూడా మేనేజర్స్ పని. సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది చూడడం అనేది మేనేజర్స్ పని.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆయన చెప్పిన దాంట్లో. డివిజన్ ఆఫ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడే మనకి ఇంటిమేట్ కోఆపరేషన్ వస్తుంది. కరెక్ట్ గా ఇది మీ వర్క్ ఇది మీ వర్క్ అని డివైడ్ చేసినప్పుడు ఇట్ లీడ్స్ టు ఇంటిమేట్ కోఆపరేషన్ బిట్వీన్ దెమ్. ఎవరి వర్క్ ఏంటని క్లారిటీ ఉండకపోవడం వల్లే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాన్ఫ్లిక్ట్స్ రాకుండా అది డివైడ్ చేసుకోవాలి బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్. సో ఇది కూడా యూ కెన్ సే అనదర్ ప్రిన్సిపల్ ఆఫ్ టేలర్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అన్నిటిని మనం సింపుల్ గా మనం సమ్మరైజ్ చేస్తే వీ కెన్ కాల్ దెమ్ ఫిలాసఫీ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఫిలాసఫీ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని మీకు ఎవరైనా అడిగితే యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ద ఫాలోయింగ్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి? ఇట్ ఈస్ సైన్స్ అండ్ నాట్ రూల్ ఆఫ్ థంబ్. సింపుల్ వర్డ్స్ లో రాస్తున్నాను, సైన్స్ అండ్ నాట్ రూల్ ఆఫ్ థంబ్. సెకండ్ థింగ్ హార్మోనీ. హార్మోనీ అంటే అర్థం ఏంటి? మ్యూచువల్ కోఆపరేషన్, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సామరస్యంగా మెలగడం. అండ్ నాట్ డిస్కార్డ్. డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్, ఒకరితో ఒకళ్ళు అగ్రీ అవ్వకపోవడం, ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం, యాంటగనిజం. ఇది వర్కౌట్ అవ్వదు. హార్మోనీ ఉండాలి అంటారు. కోఆపరేషన్ మళ్ళీ సేమ్ థింగ్, కోఆపరేషన్ ఉండాలి, నాట్ ఇండివిజువలిజం. ఎవరి మటుకు వాళ్ళు పని చేసుకోవడం, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కాదు. ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి. అవర్ ఇంట్రెస్ట్ ఆర్ అలైన్డ్ విత్ యువర్ ఇంట్రెస్ట్ అనే భావన వర్కర్స్ కి మరియు మేనేజ్మెంట్ కి మధ్యలో రావాలి. ఓకే, మాక్సిమం అవుట్పుట్, ఒక వ్యక్తి నుంచి ఎంత అవుట్పుట్ రాగలుగుతుందో అంత అవుట్పుట్ తేవాలి. ఒక మెషిన్ నుంచి ఎంత వస్తుందో అంత తేవాలి. అండ్ నాట్ రెస్ట్రిక్టెడ్ అవుట్పుట్. రెస్ట్రిక్ట్ అవుట్పుట్ ఎందువల్ల వస్తుంది? సోల్జరింగ్ వల్ల. సోల్జరింగ్ ఫినామినల్ వల్ల మనకి రెస్ట్రిక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది రాకూడదు, మాక్సిమం అవుట్పుట్ రావాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి? మనకు ఆల్రెడీ మనం మాట్లాడింది, డెవలప్మెంట్ ఆఫ్ ఈచ్ పర్సన్, ఈచ్ మ్యాన్ టు హిస్ గ్రేటెస్ట్ ఎఫిషియన్సీ, టు హిస్ గ్రేటెస్ట్ ఎఫిషియన్సీ అండ్ ప్రాస్పెరిటీ. ఎఫిషియన్సీ అనేది మేనేజ్మెంట్ హెల్ప్ అవుతుంది, ప్రాస్పెరిటీ అనేది ఆ వ్యక్తికి హెల్ప్ అవుతుంది. ఆ పని అంత బాగా అతను చేసినప్పుడు దానికి తగ్గట్టుగా రివార్డ్ చేయాలి అంటారు. అలా రివార్డ్ చేయాలి అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ మన గురువు గారు టేలర్స్ యొక్క ఫిలాసఫీ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఆయన అబ్జర్వేషన్స్ ఏంటి, ఆయన కాన్సెప్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కవర్డ్ ఇన్ డీటెయిల్. Now let's look at criticism. మీరు ఒకసారి ఆలోచించండి, ఏముండొచ్చు క్రిటిసిజం? మీకేం తప్పులు కనిపించాయో చెప్పండి. థింక్ చేసి ఏ తప్పులు మీకు కనిపించే టైలరిజంలో అని చెప్పాలి. ఆలోచించి చెప్పండి, తొందర ఏమీ లేదు. టేక్ టైమ్ అండ్ లెట్ మీ నో. విన్నారు కదా ఇప్పటి వరకు? మీకు అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి, కానీ నెగిటివ్స్ కూడా ఉంటాయి. నెగిటివ్స్ ఏంటో చెప్పాలి. సో మహేష్ ఈస్ సేయింగ్ సంథింగ్. హీ థింక్స్ అబౌట్ ఓన్లీ ఎఫిషియన్సీ, నాట్ అబౌట్ పీపుల్. ఓకే, ఎఫిషియన్సీ చూస్తున్నాడు, పీపుల్ గురించి పట్టించుకోవట్లేదు అంటాడు మహేష్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? క్రిటిసిజం ఆఫ్ టైలరిజం. టైలరిజం పైన వచ్చిన క్రిటిసిజం ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఈ క్రిటిసిజం గురించి అర్థం చేసుకునేటప్పుడు లెట్స్ డివైడ్ దిస్ ఇంటూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే ఒక్కొక్కళ్ళు
ఎవరు దీన్ని ఎలా తీసుకున్నారు అనేది చూద్దాం. లెట్స్ థింక్ ఫ్రమ్ వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వర్కర్స్ దీన్ని ఎలా తీసుకున్నారు? హౌ డిడ్ దే టేక్ ఇట్? వర్కర్స్ ఎలా తీసుకున్నారు చెప్పండి. ఫస్ట్ థింగ్, ట్రేడ్ యూనియన్స్ వర్ అగెన్స్ట్ ఇట్. ట్రేడ్ యూనియన్స్ అపోజ్డ్ ఇట్. ఎందుకు అపోజ్ చేసే చెప్పండి? ఎందుకు అపోజ్ చేశాయి? నో నో, ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్ట్రాక్టింగ్. శ్రీదేవి ఆలోచించు. ట్రేడ్ యూనియన్స్ ఎందుకు అపోజ్ చేసాయంటే, చూడండి, ఒక వ్యక్తికి తక్కువ ఇస్తున్నారు, ఇంకో వ్యక్తికి ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళ మధ్య యూనిటీ ఉంటుందా, పోతుందా? డిఫరెన్షియల్ వేజ్ రేట్, ఎగ్జాక్ట్లీ. దే అపోజ్డ్ ఇట్ బికాస్ ఆఫ్ ప్రీమియం బోనస్ సిస్టమ్, ఆర్ యూ కెన్ ఆల్సో సే డిఫరెన్షియల్ వేజ్ రేట్. దీని వల్ల వాళ్ళు అపోజ్ చేశారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ మధ్య యూనిటీ తగ్గిపోతుంది. అండ్ దే ఫెల్ట్, ట్రేడ్ యూనియన్స్ ఫెల్ట్, కలెక్టివ్ బార్గెనింగ్ ఇట్ డెస్ట్రాయ్స్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటాడు. కలెక్టివ్ బార్గెనింగ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలెక్టివ్ బార్గెనింగ్ ఏది? సైంటిఫిక్ మేనేజ్మెంట్ డెస్ట్రాయ్స్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటాడు. కలెక్టివ్ బార్గెనింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వేజెస్ పెరగాలి అంటే మొత్తం యూనియన్ అంతా కలిసి ఒక మాట మీద వెళ్ళి మాకు ఎంత ఇవ్వండి అని అడుగుతారు. నార్మల్గా అంతే కదా, అలా అడుగుతారు. ఇప్పుడు ఒకటికి ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది అన్నప్పుడు ఎక్కువ వచ్చేవాడు ఏమంటాడు? రాడు, నాకు ఆల్రెడీ బాగా వస్తుంది, నేను ఇప్పుడు మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా వెళ్ళడం ఎందుకు? వాళ్ళ మధ్యలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. విత్ ఇన్ వర్కర్స్, అమాంగ్ వర్కర్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించండి, బాగా పర్ఫామ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా, తక్కువ ఉంటారా? వర్క్ బాగా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారు? తక్కువ మందే ఉంటారు. ఓ 10% వర్క్ బాగా చేసే వాళ్ళు ఉంటారు, 90% చేయని వాళ్ళే ఉంటారు. ఈ చేయని వాళ్ళందరూ ఏమంటారు? ఈ 10 మంది వల్ల మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతాయని చెప్పి యూనియనిజం ఫామ్ అయిపోతుంది. ట్రేడ్ యూనియన్స్ దీన్ని బాగా చాలా గట్టిగా అపోజ్ చేశాయి. మా మధ్య గ్యాప్ వచ్చేస్తుంది, అసలు ట్రేడ్ యూనియనిజమే డెస్ట్రాయ్ అయిపోతుంది. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఇట్ డెస్ట్రాయ్స్, మా మధ్య యూనిటీ తగ్గిపోతుంది. ట్రేడ్ యూనియనిజం, అందరూ ఒక మాట మీద ఉండడం అనేది ఇక్కడ జరగట్లేదు. దానివల్ల వర్కర్స్ దాన్ని అపోజ్ చేయడం అనేది జరిగింది. ఇంకొక ఆస్పెక్ట్ వీళ్ళు ఫీల్ అయింది ఏంటి? ఇప్పుడు మన మహేష్ చెప్పినట్టు, టేలర్ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ మెకానికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్క్. అంటే దీన్ని ఎంత ఫాస్ట్ గా చేయొచ్చు, ఎంత టైంలో చేయొచ్చు, దీస్ ఆర్ ఆల్ మెకానికల్ ఆస్పెక్ట్స్. మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒక ఆఫీస్కి వెళ్ళి మనం వర్క్ చేసినప్పుడు, చూడండి, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసినప్పుడు మనకి మంచి కంప్యూటర్ ఇచ్చారా, మంచి ఏసీ ఇచ్చారా అనే ఆస్పెక్ట్స్ మాత్రమే డిఫైన్ చేస్తాయా? హై ఫంక్షనింగ్ ఏసీ ఇచ్చారు, ఏసీ ఉంది, హై ఫంక్షనింగ్ కంప్యూటర్ ఇచ్చారు, ఫాస్ట్ గా పనిచేస్తుంది, ఆ ఆస్పెక్ట్స్ మాత్రమే సరిపోతాయా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి? సరిపోవు. ఎందుకు? వర్క్ చేసే వ్యక్తికి తను చేసే కంపెనీ మీద ఒక పాజిటివ్ దృక్పథం ఉండాలి. హ్యూమన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, చెయ్యాలి అనిపించాలి. ఒక మనీ ఇస్తున్నారు, చేస్తున్నాం అనే కాకుండా దెర్ విల్ బి అదర్ ఆస్పెక్ట్స్ దట్ మోటివేట్ హిమ్ టు డు ద వర్క్. ఆ వర్క్ అతనికి నచ్చాలి, వర్క్ ఎన్వైరన్మెంట్ నచ్చాలి, మేనేజ్మెంట్ ఓపెన్ గా ఉండాలి, మేనేజ్మెంట్ పాలసీస్ నచ్చాలి, నేను ఇక్కడే లైఫ్ లాంగ్ ఉంటానన్న ఆలోచన ఉండాలి. అలా ఉండేటప్పుడు వాళ్ళ మ్యాక్సిమం అవుట్పుట్ ఇస్తారు. నేను మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. when I worked in the corporate, I couldn't give my 100% because I probably was out of place. నేను ఉండాల్సిన ప్లేస్ లో నేను లేకపోవచ్చు, ఆ వర్క్ నాకు నచ్చి ఉండకపోవచ్చు, అందుకని I couldn't give my 100%. Now I am giving more than my 100%. నేను ఎంత ఇవ్వగలుగుతాను అంత ఇస్తున్నాను, అందుకంటే ఎక్కువ ఇస్తాను, because I enjoy being a teacher. సో దేర్ విల్ బి అదర్ ఆస్పెక్ట్స్. ఆ వర్క్ నచ్చడం, నచ్చకపోవడం, వర్క్ అట్మాస్ఫియర్ నచ్చడం, నచ్చకపోవడం, వాళ్ళకి సూట్ అవ్వడం, సూట్ అవ్వకపోవడం, మల్టిపుల్ అదర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ హ్యూమన్ ఆస్పెక్ట్స్ ని టేలర్ అసలు టచ్ చేయలేదు. హీ ఓన్లీ స్పోక్ అబౌట్ స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్, మెకానికల్ ఆస్పెక్ట్స్. మెకానికల్ ఆస్పెక్ట్స్ ఎంత ఫాస్ట్ గా చేయాలి, ఎంత తొందరగా చేయాలి, మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా లాగేయాలి, ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి, ఈయన ఒక్క ఆలోచన కలిపి వేరేదేమీ లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. Okay, he was not concerned about total work scenario or situation. Total work situation మీద ఆయన పట్టించుకోవట్లేదు, ఓన్లీ మెకానికల్ ఆస్పెక్ట్సే పట్టుకున్నారు, దాంట్లో హ్యూమన్ ఆస్పెక్ట్స్ ఆయన టచ్ చేయలేదు. ఇది అనదర్ కంప్లైంట్.
ఎనదర్ కంప్లైంట్ వర్కర్స్ నుంచి ఓకే. ఇంకో కంప్లైంట్ ఏంటి, ఇది ఒక ఆస్పెక్ట్. దీని తర్వాత మళ్ళీ చూద్దాం. ఇంకేమంటారు, సైంటిఫిక్ మేనేజ్మెంట్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకొక కంప్లైంట్. మనకి ఎఫిషియన్సీ బాగా పెరిగింది అనుకోండి, ఫస్ట్ ఏమవుతుంది, తక్కువ మందితో ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. తక్కువ మందితో ఎక్కువ అవుట్పుట్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా అన్ఎంప్లాయ్మెంట్ కి దారితీస్తుంది. ఎంతమంది ఎందుకు మనకి అవసరం లేదు, మనకి ఈ మాత్రం అవుట్పుట్ చాలు, ఈ మాత్రం అవుట్పుట్ రావాలంటే ఈ మాత్రం మనుషులు చాలు అనే కాన్సెప్ట్ సిస్టంలోకి వస్తుంది. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే సిస్టంలోకి వస్తుందో అండ్ దట్స్ ఇట్, అక్కడ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. ఇన్ఫాక్ట్ టైలరిజం ఇంప్లిమెంట్ చేసిన ఒక స్టీల్ కంపెనీలో 500 మందితో ఎంత అవుట్పుట్ వచ్చిందో ఈయన చెప్పిన మెథడ్స్ వాడడం వల్ల 140 మందితో సేమ్ అవుట్పుట్ వచ్చింది. అంటే ఇక్కడ 360 మందికి ఉద్యోగాలు పోయినట్టే కదా. 500 మెంబర్స్ తో తీసుకొచ్చిన అవుట్పుట్ ఈ సైంటిఫిక్ మెథడ్స్ వాడడం వల్ల, అన్ని కరెక్ట్ గా చేయడం వల్ల 140 మందితో సేమ్ అవుట్పుట్ వచ్చింది. వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ ఎఫిషియన్సీ ఆర్ ఎనీ, సేమ్ అవుట్పుట్ తీసుకురాగలిగారు. సో ఇవన్నీ కూడా క్రిటిసిజం కి దారితీసాయి. వర్కర్ కమ్యూనిటీ నుంచి ఇటువంటి క్రిటిసిజం అనేది వచ్చింది. ఓకే, సో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. టైలరిజం వాజ్ డీహ్యూమనైజింగ్. మనుషుల్ని మనుషుల్లా చూడట్లేదు, వాళ్ళు చేస్తున్నప్పుడు స్టాప్ వాచ్లు పెట్టి చూడడం ఏంటి, హ్యూమన్ ఆస్పెక్ట్, ఈగో, మనసు గాయపడుతుంది. ఒక మెషిన్ చూసినట్టు ఇక్కడ చూస్తున్నారు ఆ మనుషుల్ని. డీహ్యూమనైజింగ్, హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ అక్కడ కనిపించట్లేదు అని చెప్పి చాలా చోట్ల. ఇన్ఫాక్ట్ టైలరిజం అనేది సక్సెస్ఫుల్. అది వచ్చినప్పుడు అందరూ దానికి అట్రాక్ట్ అయ్యారు. ఈయన సజెస్ట్ చేసిన మెథడ్స్ అన్నింటినీ కూడా వైడ్ స్ప్రెడ్ ఇంప్లిమెంటేషన్ జరిగింది యుఎస్ లో. ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇవన్నీ వచ్చాయి, రియాక్షన్స్ వచ్చాయి. చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, రకరకాల ఇండస్ట్రీస్ లో యాజిటేషన్ జరిగాయి. ఈ టైలరిజం అనేది కరెక్ట్ కాదు, మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఎలా అవుతున్నాం అలా అవుతున్నాం అని చెప్పి రకరకాలుగా దీనిపైన యాజిటేషన్ జరిగాయి, ఇన్వెస్టిగేషన్ జరిగాయి. అసలు ఇది కరెక్టా కాదా, ఉంచాలా తీసేయాలని చెప్పి ప్రభుత్వం దీని గురించి ఆలోచించేంత వరకు వెళ్ళింది. ఈ ట్రేడ్ యూనియన్స్ అందరూ అపోజ్ చేసేసరికి గవర్నమెంట్ ఏం చేసిందంటే, యుఎస్ గవర్నమెంట్ రాబర్ట్ హాక్సీ అనే ఆయన పేరుతో ఒక కమిషన్ వేసింది. టైలరిజం కథ ఏంటి, అసలు ఏంటి కథ, ఇది ఉంచాలా లేదా ఏంటి అని చెప్పి కమిషన్ వేశారు. కమిషన్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద రాబర్ట్ హాక్సీ అనే ఆయన ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. అండ్ హీ క్రిటిసైజ్డ్ టైలరిజం. హీ క్రిటిసైజ్డ్ టైలర్. ఎందుకంటే మళ్ళీ సేమ్ థింగ్, దే వర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ మెకానికల్ ఆస్పెక్ట్స్ అండ్ నాట్ హ్యూమన్ ఆస్పెక్ట్స్. హ్యూమన్ ఆస్పెక్ట్స్ ని పట్టించుకోవట్లేదు, మెకానికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే పట్టించుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో ఈయన ఏమంటాడు, రాబర్ట్ హాక్సీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్లస్ ట్రేడ్ యూనియనిజం ఈ రెండు కూడా ఇన్కంపాటిబుల్ అంటాడు. వర్కౌట్ అవ్వవు. ట్రేడ్ యూనియన్స్ అంటే అర్థమైతే వర్కర్స్ అందరూ కూడా కలిపి ఉందాం అనుకుంటారు. ఇప్పుడు సైంటిఫిక్ మేనేజ్మెంట్ వాళ్ళలో దూరాలు పెంచేలా ఉంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వేజెస్ ఇచ్చేలాగా ఉంటుంది. సేమ్ అమౌంట్ సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ కి ఇలా డిఫరెన్స్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి కాంపాటిబిలిటీ కుదరదు సైంటిఫిక్ మేనేజ్మెంట్ వల్ల, ఈ హ్యూమన్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి రాబర్ట్ హాక్సీ అన్నారు. అర్థమైందా అందరూ? దిస్ ఈజ్ వాట్ రాబర్ట్ హాక్సీ సెడ్. తర్వాత మేనేజర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. ఇప్పుడు మనం వర్కర్స్ ఏం మాట్లాడారో చూసాం కదా. మేనేజర్స్ రెస్పాన్స్ ఏంటి? సో ఈయన ఏమంటాడు, ట్రైనింగ్ ఇవ్వాలి, అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి అంటాడు కదా. సో ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ మన చదువు బట్టి, క్వాలిఫికేషన్ బట్టి ప్రమోషన్ ఇచ్చేసేవాళ్ళు, హై పొజిషన్ లో తీసుకునే వాళ్ళు. ఈయన అలా కాదు, ప్రతి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి తీసుకోవాలి అనేవారు. మెరిట్ బేస్డ్ ఉండాలి అంటే హైయర్ ఎడ్యుకేషన్ బేసిస్ మీద జరిగేది అప్పట్లో. చాలా ప్రమోషన్స్ వచ్చేసాయి. సో చూడండి, ప్రమోషన్స్ తొందరగా మెరిట్ బేస్డ్ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ బట్టే వచ్చే వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు?
Taylor advocated training by experts. దీన్ని ఆయన గట్టిగా సజెస్ట్ చేశాడు. సో హయ్యర్ ఎడ్యుకేషన్ బేస్డ్ ప్రమోషన్ సీకర్స్ ఎవరైతే దీన్ని కోరుకుంటున్నారో వీళ్ళు దీన్ని అపోజ్ చేశారు. ఓకే, అలా కాకుండా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ దాన్ని సపోర్ట్ చేశారు. రెండవది రూల్ ఆఫ్ థంబ్. రూల్ ఆఫ్ థంబ్ అనేది ఏంటి? వాళ్ళ ఎప్పటి నుంచి వాళ్ళు గెయిన్ చేసిన నాలెడ్జ్. రూల్ ఆఫ్ థంబ్ ని క్రిటిసైజ్ చేశాడు కదా టేలర్. ఇట్ వాస్ క్రిటిసైజ్డ్ బై టేలర్. దానివల్ల కూడా మేనేజర్స్ ఫీల్ అయ్యారు, వాళ్ళు దానికి వ్యతిరేకించారు. సో ఈ క్రిటిసిజం ని దీన్ని మేనేజర్స్ didn't appreciate. వాళ్ళు దీనివల్ల హర్ట్ అయ్యారు. అర్థమైందా? సో స్కిల్స్ బట్టి ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటాడు, స్కిల్స్ బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలని నేను అంటాడు. మాకు ఎడ్యుకేషన్ బట్టి కావాలి అనుకునే వాళ్ళు దానికి హర్ట్ అయ్యారు, వ్యతిరేకించారు. రెండోది రూల్ ఆఫ్ థంబ్ మెథడ్స్ ని టేలర్ ఏంటి దాన్ని సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకుండా అపోజ్ చేయడం వల్ల కూడా చాలా మంది దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. సో మేనేజర్స్ కూడా దీన్ని అప్రిషియేట్ చేయలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ మేనేజర్స్. ఇక్కడతో ఆగిందా? ఆగలేదు. ఇంకా దేర్ వర్ అదర్ పీపుల్. దేర్ వర్ మల్టిపుల్ పీపుల్ హూ స్పోక్ మల్టిపుల్ థింగ్స్ అబౌట్ టేలర్. డిఫరెంట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారో చూడండి, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, వీళ్ళు వర్కర్స్ మేనేజర్స్ అనడమే కాదు, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూడండి, టేలర్ లాంటి థింకర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు. సో వీళ్ళంతా ఏమంటున్నారంటే సేమ్ థింగ్ ఇంతకుముందు మనం మాట్లాడుకుందాం. మీకు ఎగ్జాంపుల్స్ కొన్ని పేర్లు చెప్తాను. ఫోలెట్, వీళ్ళందరూ థింకర్స్ తర్వాత ఎక్స్పర్ట్స్ అన్నమాట. మేయో, అలాగే డ్రక్కర్, పీటర్ డ్రక్కర్. సో వీళ్ళంతా కూడా క్రిటిసైజ్ చేశారు. క్రిటిసైజ్డ్. వీళ్ళు ఏమంటారు? సేమ్ థింగ్, టేలర్స్ యొక్క ఆలోచనలు ఇంపర్సనల్, హ్యూమన్ కి సెట్ అయ్యేలా లేవు అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్ ని అండర్మైన్ చేశాయి. హ్యూమన్ ఫ్యాక్టర్ వాజ్ అండర్మైన్డ్. దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇట్ వాజ్ మోర్ మెకానికల్. ఆల్రెడీ మనం వర్కర్స్ మాట్లాడిన మాటలే వాటినే వీళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ కూడా అన్నారు. సో తర్వాత ఎస్పెషలీ మేయో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. హ్యాథోన్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి అంటారు. హ్యాథోన్ అనేది ఒక ఎలక్ట్రికల్ కంపెనీ యొక్క యాక్చువల్గా మొక్క పేరు, కానీ అదే పేరుతో ఒక కంపెనీ ఉంది, వెస్టర్న్ ఎలక్ట్రిక్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళ యొక్క బ్రాంచ్ ఇది. ఆ బ్రాంచ్ లో ప్రొడక్టివిటీ ఎలా పెరగాలి అని చెప్పి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మనం వేరేగా చదువుతాం, మేయో గురించి చదివినప్పుడు డీటెయిల్ గా చదువుతాం. ప్రస్తుతానికి లెట్స్ అండర్స్టాండ్ ఆ ఎక్స్పెరిమెంట్స్ యొక్క అల్టిమేట్ గా అక్కడ ఏం తెలిసింది అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. అల్టిమేట్ గా ఏం తెలిసింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అల్టిమేట్ గా ఏంటి తెలిసింది ఇంట్లో. మెకానికల్ ఆస్పెక్ట్స్ అలోన్ డు నాట్ సాల్వ్ ఏ వర్కర్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పి అంటాడు. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ హ్యూమన్ ఫ్యాక్టర్ ఉంటుంది. హ్యూమన్ ఫ్యాక్టర్ లేకుండా మీకు ఏమీ జరగదు. చూడండి, ఇప్పుడు వర్కర్స్ కి, అది మీకు దాంట్లో డీటెయిల్ గా వెళ్తాం, ఇక్కడ పైన అర్థం చేసుకోండి. మనకి వర్కర్స్ కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓకే, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, నువ్వు పర్సనల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నావు, నీకు మనసులో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళావు, పని అవ్వట్లేదు. మేనేజర్ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకోకుండా ఓన్లీ నీ గురించే పట్టించుకుంటాడు. జనరల్ గా అంతేగా జరిగేది. అప్పుడు నీ నుంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుందా? రాదు. అలాగా కూడా మేనేజర్ కొంచెం
అలా కాదమ్మా, అలా అందరికీ ఉంటాయి అని చెప్పి కొంచెం ఓపెన్ గా మాట్లాడి, నీకు మాట్లాడడానికి తన బాధను వ్యక్తపరచడానికి ఒక చిన్న స్కోప్ ఇచ్చారనుకోండి, యూ ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్, నీ పెయిన్ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావు. పెయిన్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఏం చేస్తావు, కొంచెం కూల్ అవుతావు. కూల్ అయిన తర్వాత యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఎ బెటర్ వే. అంటే ఈ హ్యూమన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో, మేనేజర్ షుడ్ బి మోర్ ఓపెన్ టువర్డ్స్ హిజ్ ఎంప్లాయీస్ అంటారు. మేయో అంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్ లో తెలిసింది అది. ఎవరైతే ఓపెన్ గా టూ వే కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నారో ఎంప్లాయీస్ తో, అక్కడ ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. ఎవరైతే ఎంప్లాయీస్ ని పట్టించుకోకుండా ఎలూఫ్ అంటే ఒంటరిగా ఉంటున్నారో, కలవకుండా ఉంటున్నారో, వాళ్ళు అక్కడ సరిగ్గా లేదు. సో ఈయన ఏమంటాడంటే, వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ని బయట చెప్పుకోవడానికి ఒక ఆస్కారం కల్పించాలి. అది పర్సనల్ ప్రాబ్లమ్స్ మైండ్ లో ఉంటుండగా వీళ్ళు సరిగ్గా చెయ్యలేరు అనేది అంటాడు. సో హ్యూమన్ మరియు సోషల్ ఆస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. టెక్నికల్ ఎఫిషియన్సీ ఒకటే కాదు, టెక్నికల్ అంటే వర్క్ పరమైన ఎఫిషియన్సీ ఒకటే కాదు, వాటితో పాటు ఇట్ షుడ్ బి కంబైన్డ్ విత్ హ్యూమన్ ఆస్పెక్ట్ అండ్ సోషల్ ఆస్పెక్ట్. ఈ రెండు కలిస్తేనే మనకి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పి, తర్వాత 1920s 30s లో ఈయన మేయో ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. ఆయన తీసుకొచ్చిన ఫిలాసఫీ ఇది. సో ఇవి లేటర్ ఫిలాసఫీ. లేటర్ ఫిలాసఫీలో ఏం జరిగింది, టేలర్ చెప్పింది ఓన్లీ టెక్నికల్ ఎఫిషియన్సీయే, హ్యూమన్ ఫ్యాక్టర్ ఆయన టచ్ చేయలేదు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాము, దాన్ని మేము అప్రూవ్ చేయట్లేదు, కరెక్ట్ కాదు అంటారు వాళ్ళు. సో సైకలాజికల్ సోషల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వర్క్ అలోన్ అని వీళ్ళు చెప్పారు. అర్థమైంది ఈ ఆస్పెక్ట్? మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ ఆస్పెక్ట్ సోషల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ ఎఫిషియన్సీ అని మేయో చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో తేలింది. అండ్ దాని వల్ల వాళ్ళు ఏమంటారు, టేలర్ యొక్క ఫిలాసఫీకి ఇది ఆపోజిట్ గా ఉంది అని చెప్పి అంటారు. స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ ఒకటే కాదు, ఎమోషనల్ యాటిట్యూడ్ ఆఫ్ ద వర్కర్ టువర్డ్స్ హిస్ వర్క్ అండ్ హిస్ కొలీగ్స్, మిగిలిన కొలీగ్స్ వాళ్ళ సుపీరియర్స్ వీరందరి వైపు ఉన్న ఎమోషనల్ యాటిట్యూడ్ కూడా ఇంపార్టెంట్. వీటన్నిటి బట్టి తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇంకొంతమంది, దెర్ ఇస్ ఎ పర్సన్ కాల్డ్ బ్రౌన్. బ్రౌన్స్ అనాలిసిస్ ఏం చెప్తుంది, బ్రౌన్స్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే, టేలర్ ఏమంటాడు, బేసికల్ గా జనాలు లేజీ, వాళ్ళు న్యాచురల్ గా లేజీ, ఎంత తక్కువ పని చేస్తే మనకు డబ్బులు వచ్చేస్తాయో చూసుకుంటారు, అందువల్లే వాళ్ళు వర్క్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు అనేది ఆయన ఫిలాసఫీ కదా. సిస్టమ్ సరిగ్గా లేదు, ఎకనామికల్ ఆస్పెక్ట్ ఉంటే సెటరేట్ అయిపోతారు, ఎకనామిక్ ఆస్పెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు బద్దకం చేస్తున్నారు, ఆ డబ్బులకి ఎంత తక్కువైతే అంత చేసుకుందాం అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి టేలర్ అంటాడు. తర్వాత బ్రౌన్ ఏమంటాడు, వర్క్ అనేది ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ పర్సన్, వర్క్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ మ్యాన్స్ లైఫ్. మనిషి తన జీవితంలో ఎక్కువ టైం స్పెండ్ భార్య పిల్లల కంటే కూడా వర్క్ మీదే. నీకు 24 గంటలు ఉంటే క్లోజ్ టు 8 to 10 hours వర్క్ చేస్తావు, 8 hours పడుకుంటావు, ఇంకేంటి మిగిలింది పిల్లలతో 4 to 6 hours. సో చాలా ఎసెన్షియల్ ఆస్పెక్ట్ అది. సొసైటీలో మనకు స్టేటస్ ఇచ్చేది, నలుగురి దగ్గర గౌరవం ఇచ్చేది వర్కే. సో అలాంటి వర్క్ ని కావాలని ఒక వ్యక్తి చెయ్యడు అని ఎందుకు అనుకోవాలి అంటాడు ఆయన. వర్కే మనకి స్టేటస్ ఇస్తుంది. ఇట్ ఈస్ బైండ్స్ us to society, binds a person to society. సో వ్యక్తి న్యాచురల్ గా వర్క్ చేయకూడదు అనుకుంటాడు అని చెప్పి టేలర్ ఎలా అనుకుంటాడు, అది కరెక్ట్ కాదు అంటాడు. అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆ వర్క్ నచ్చకపోతే ప్రాబ్లం ఏంటి, ఇఫ్ ఎ పర్సన్ డజంట్ లైక్ వర్క్, వర్క్ వాళ్ళకి నచ్చట్లేదంటే ప్రాబ్లం ఎక్కడవుతుంది, అది వ్యక్తుల్లో ప్రాబ్లం అని అనుకోకూడదు. ద రీజన్ కుడ్ బి సైకలాజికల్. సైకలాజికల్ అండ్ సోషల్ కండిషన్స్ ఆఫ్ జాబ్. అంటే జాబ్ ఎన్వైరన్మెంట్ లో లోపం ఉండొచ్చు, దాన్ని మార్చి చూడాలి. అక్కడున్న వాతావరణంలో మార్పు తీసుకురావాలేమో. తను వర్క్ చేయకూడదని న్యాచురల్గా అనుకోడు. అలాంటి వ్యక్తి ఒక వర్క్ నచ్చట్లేదు అంటే అర్థం ఏంటి,
వర్క్ పట్ల అతనికి ఇష్టం లేకపోవడం కాదు, అక్కడ వర్క్ అట్మాస్ఫియర్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఆ అట్మాస్ఫియర్ ని మార్చి మీరు సెటరేట్ చేసుకోవాలి అని బ్రౌన్ అంటాడు. సో దిస్ ఈస్ డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ విత్ టేలర్. టేలర్ ఏమి ఈ హ్యూమన్ ఆస్పెక్ట్ అసలు టచ్ చేయలేదు, అందుకనే ఇలా అన్నారు అని చెప్పి సో ఈయన అంటారు అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ బ్రౌన్స్ అనాలిసిస్. సో బ్రౌన్ తర్వాత దేర్ ఆర్ ఫ్యూ మోర్ పీపుల్, వీళ్ళని ఏమంటారు బిహేవియరలిస్ట్ అంటారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడారు, అంటే బిహేవియర్ ని స్టడీ చేసేవాళ్ళు అన్నమాట వీళ్ళంతా. వీళ్ళేమంటారు, వీళ్ళ యొక్క క్రిటిసిజం ఏంటంటే టేలర్స్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది టేలర్స్ మెథడ్స్, సాక్రిఫైస్ చాలా ఇంపార్టెంట్. ఇది ది ఇనిషియేటివ్ ఆఫ్ ద వర్కర్, ఇనిషియేటివ్ ఆఫ్ ద వర్కర్. దీని అర్థం ఏంటి చెప్పండి? ఇనిషియేటివ్ ఆఫ్ ద వర్కర్ అంటే ఇప్పుడు ఒక వర్కర్ వచ్చాడు, తనకి నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు, బాగానే ఉంది, వర్క్ దగ్గరికి వెళ్ళావు, వర్క్ దగ్గరికి వెళ్ళాక ఆ వర్క్ ఎలా చేయాలో నువ్వే చెప్పేస్తావు మొత్తం. ఇది సైంటిఫిక్ మెథడ్ అమ్మా, ఆల్రెడీ కనిపెట్టిస్తాను మేము, ఇలాగా నువ్వు జస్ట్ చేయడమే, నీకు ఇంకేం నువ్వు బుర్ర పెట్టక్కర్లా, అంతే కదా టైలర్స్ మెథడ్. ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటి? ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని సొంతంగా ఆలోచించే ఆస్పెక్ట్ లేకుండా చేసేసాడు. వర్కర్ మరి బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేకుండా అన్ని క్లియర్ గా ఇచ్చేసి అలా ఫాలో అయిపోండి. ఇన్ఫాక్ట్ మీకు ఇందాక చెప్పడం మొత్తం ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు వర్కర్ కి, ఎలా పని చేయాలి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా యాజ్ టీజ్ గా అది అలా ఫాలో అయిపోండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు. సో దానివల్ల వాళ్ళు సొంతంగా ఆలోచించడం అనేది లేకుండా పోయింది, ఇండివిజువల్ ఫ్రీడమ్ పోయింది, ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది వర్కర్స్ కి పోయింది. తర్వాత యూజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పోయింది, సొంతంగా బుర్ర వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా పోయింది. ఇవన్నీ సాక్రిఫైస్ అయిపోయాయి. అందుకనే వీళ్ళిద్దరూ సైమన్ అండ్ మార్చ్, వీళ్ళిద్దరూ బిహేవియరల్ సైంటిస్టులు. వీళ్ళు ఏమన్నారంటే టైలరిజం అనేది ఫిజియోలాజికల్ ఆర్గనైజేషనల్ థియరీ అన్నారు. చెప్తాను మీనింగ్ అంటే ఫిజియోలాజికల్ ఆర్గనైజేషన్ థియరీ. చూడండి, ఫిజియోలాజికల్ అంటే అర్థం ఏంటి? స్ట్రక్చరల్. హ్యూమన్ ఫిజియాలజీ అంటారు, ఎనాటమీ ఫిజియాలజీ. ఎనాటమీ అనేది స్టడీ ఆఫ్ హౌ బాడీ ఫంక్షన్స్, ఫిజియాలజీ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. ఇది స్ట్రక్చర్ ఆఫ్ బాడీ గురించి పట్టించుకున్నాడు కానీ ఎనాటమీ గురించి పట్టించుకోలేదు. వర్క్ ఎలా జరుగుతుంది అనేదాన్ని ఆయన పట్టించుకోలేదు. ఎనాటమీని టచ్ చేయలేదు, ఫిజియాలజీని టచ్ చేశారు. స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్, మెకానికల్ ఆస్పెక్ట్స్ మీద ఆయన బ్రెయిన్ పెట్టారు కానీ ఈ యాక్చువల్ సైన్స్ బిహైండ్ ఇట్, ఎందుకు అలా జరుగుతుంది, ఒక వ్యక్తి ఆలోచన ఎందుకు అలా ఉంది, అతను ఎందుకు మోటివేటెడ్ గా పనిచేస్తున్నాడు, ఎందుకు మోటివేషన్ లేకుండా ఉన్నాడు, ఈ ఆస్పెక్ట్స్ ని టచ్ చేసే ప్రయత్నం ఆయన చెయ్యలేదు. ఒక్క నిమిషం. ఇవి వాళ్ళిద్దరూ చేసిన క్రిటిసిజం అన్నమాట. ఓకే, సో డీహ్యూమనైజ్ ఇవన్నీ మనం రిపీటెడ్ గా వస్తుంది. డీహ్యూమనైజ్ చేశారు, మెకానికల్ ఆస్పెక్ట్ టచ్ చేశారు, టచ్ చేయలేదని. ఇవి కాకుండా ఇంకా ఏమొచ్చాయి ఈయన పైన వచ్చిన విమర్శలు? సో టైలరిజం did not understand anatomy of work. ఓకే, రెండోది ఆయన ఇంకా ఏమంటాడు, మైన్యూట్ డివిజన్ ఆఫ్ వర్క్. ప్రతి వర్క్ ని సబ్ డివైడ్ చేసి బాగా స్పెషలైజ్డ్ గా ఏ పని ఎవరికి ఇవ్వాలి అని చెప్పి
చేయాలి అంటాడు. సో దీనివల్ల కంప్లీట్ గా వర్క్ ఏమవుతుంది, డీపర్సనలైజ్డ్, హ్యూమన్ నుంచి డీలింక్ అయిపోతుంది. వర్కర్ బికమ్స్ ఎ మియర్ కాగ్ ఇన్ ద మెషిన్. వర్క్ బికమ్స్ డీపర్సనలైజ్డ్, హ్యూమన్ ఆస్పెక్ట్ అనేది ఎగిరిపోతుంది. అక్కడ ఎవరు వచ్చినా ఒకటే, పలానా సురేష్ వస్తే బాగా చేస్తాడు, పలానా సుమన్ వస్తే బాగా చేస్తాడు అనే ఆస్పెక్ట్ పోతుంది. ఎలా చేయాలో చెప్పేస్తారు. అక్కడ ఏ ఉన్నా, బి ఉన్నా, సి ఉన్నా, డి ఉన్నా ఒకటే. అందుకే వర్క్ బికమ్స్ డీపర్సనలైజ్డ్. అర్థమైంది పాయింట్ మీకు? ఎవరు వచ్చినా ఒకటే, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ కార్డు ఉంది, పని ఎలా చేయాలని ఐడెంటిఫై చేస్తాడు, మనిషిని పెట్టేస్తారు. ఇట్ బికమ్స్ డీపర్సనలైజ్డ్. అండ్ ఆల్సో వర్కర్ బికమ్స్ a mere cog in the machine. అలా హ్యూమన్ ఆస్పెక్ట్ అనేది లేదు కంప్లీట్ గా. ఓకే, సో తన యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా తగ్గిపోయింది అని అర్థం. ఒక మెకానికల్ రోలే ప్లే చేస్తున్న తప్ప ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయట్లేదు. తన మాటకి, ఆలోచనకి అక్కడ ఇంపార్టెన్స్ అనేది లేకుండా పోయింది అని చెప్పి అంటారు. సో దానివల్ల ఏమవుతుంది, they lack, workers lack sense of participation. ఇన్వాల్వ్ అవ్వరు. మీకు అర్థమవుతుందా? మనకి ఇచ్చే పనిలో మన బ్రెయిన్ వాడడానికి అవకాశం లేకపోతే మనం ఇన్వాల్వ్ అవుతాం, ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామో, ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది. వాళ్ళకి కూడా చాలా మెకానికల్ గా పని చేస్తారు, ఇంట్రెస్ట్ అనేది బాగా తగ్గిపోతుంది అని అర్థం. ఇంకొకటి ఏంటి, వర్కర్ కి తనకి పొటెన్షియల్ ఉన్నా సరే అది ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. హీ మైట్ హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్, కానీ అక్కడ పని ఎలా చేయాలో వాళ్ళే క్లియర్ గా చెప్పేస్తున్నారు. బొమ్మరిల్లు ఫాదర్ అయిపోతుంది మొత్తం. సో నీకు ఎంతో ఉన్నా నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకపోతావు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా ఆటోమేషన్, కంప్లీట్ గా ఆటోమేట్ అయిపోతుంది. ప్రాసెస్ ఎలా ఉంది, ఇంకా వీళ్ళు మనసు పెట్టి చేసే పరిస్థితులు అనేవి తగ్గిపోతాయి. సో హ్యూమన్ స్టాండర్డ్స్ అనేవి, హ్యూమన్ రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి అంటాడు. ఓకేనా? ఇంక ఇండివిజువల్ వర్క్ కింద డివైడ్ చేయడం వల్ల టీమ్ వర్క్ అనేది బిల్డ్ కాదు, స్పిరిట్ అనేది వర్కర్ స్పిరిట్ అనేది బిల్డ్ కాదని కూడా అంటారు. ప్రతి వర్క్ ని డివైడ్ చేసేయండి, ఈ వర్క్ ఎలా చేయండి, ఈ వర్క్ ఎలా చేయాలని చెప్పడం అనేది కూడా టూ మచ్ ఆఫ్ తగ్గించేయడం. దాని వల్ల కూడా టీమ్ వర్క్ బిల్డ్ అవ్వదు, టీమ్ స్పిరిట్ బిల్డ్ అవ్వదు, కలిసి పనిచేయడం అనే దాంట్లో కరెక్ట్ గా రాదు అనే ఆస్పెక్ట్స్ టచ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా క్రిటిసిజమ్స్ అనమాట. ఇవన్నీ కూడా టేలరిజం యొక్క క్రిటిసిజం. ఓకే, అల్టిమేట్ గా ఇంత క్రిటిసైజ్ చేశారు. నౌ లెట్స్ కమ్ టు ఫైనల్ ఎవాల్యుయేషన్. ఇంత క్రిటిసైజ్ చేశారు కదా, సో మరి టేలరిజం అనేది మంచిదా చెడ్డదా అంటే మీరేమంటారు? We spoke about Taylorism, we spoke about its criticism. So ultimately, what would you say? How would you conclude it? We can say, ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా he was the pioneer of scientific management. He was the first person to bring science into actual management. దీంట్లోకి తీసుకురావడం అనేది జరిగింది. పైనీర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ కాబట్టి ఆయన వర్క్ ఈ రోజు కూడా ఇంపార్టెంటే. మీరు చూడండి, ఆయన క్వాలిటీ గురించి మాట్లాడాడు అప్పట్లో. డిఫరెన్షియల్ వేజ్ రేట్ సిస్టమ్, ఈ రోజు కూడా ఇన్సెంటివ్ సిస్టమ్ ఉంది. మీరు ఏ కార్పొరేట్కి వెళ్ళినా సరే ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. టైమ్ అండ్ మోషన్ స్టడీస్ ఈ రోజుకి ఫాలో అవుతున్నారు. ఎలా చేస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, ఎఫిషియన్సీ ఎలా పెంచాలని అప్పట్లో ఆయన మాట్లాడారు. ఈ రోజుకి టుడేస్ సొసైటీ ఇస్ స్టిల్ యూజింగ్ టైలర్స్ మెథడ్స్. అప్పట్లో ఈ యూనియన్స్ వీరందరూ రిజెక్ట్ చేసినప్పటికీ, గోల్ చేసినప్పటికీ తర్వాత టుడే సొసైటీ has accepted Taylor. చాలా వరకు వాటిని వాడడం అనేది జరుగుతుంది. ఓకే, ఓకే, ఆయన కాన్సెప్ట్స్ అన్ని కూడా పైనీరింగ్ ఎఫర్ట్స్.
ఆయన అప్పుడు తీసుకొచ్చిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా, టైమ్ అండ్ వర్క్ స్టడీ తీసుకోండి, క్వాలిటీ కంట్రోల్ తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఇండస్ట్రీని మార్చేసింది. వర్క్ డిజైన్ చేసుకోవడం గురించి, వర్క్ని ఎలా డిజైన్ చేయాలని చెప్పన్నారు, ప్రొడక్షన్ కంట్రోల్ గురించి, క్వాలిటీ కంట్రోల్ గురించి, ఎవ్రీథింగ్ దట్ హీ స్పోక్ అబౌట్, అవన్నీ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. ఆబ్జెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి అనుకునే ఆయన అప్రోచ్ ని ఇప్పుడు మనం ఈ రోజు కూడా వాడుతున్నాం. కొన్నింటిని మనం వ్యతిరేకించినప్పటికీ, కొన్ని ఆస్పెక్ట్స్ ని వ్యతిరేకించినప్పటికీ కూడా, తర్వాత ఈ టైలరిజం అనేది యుఎస్ తో పాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, యుఎస్ఎస్ఆర్ లాంటి కంట్రీస్ కూడా వ్యాపించింది. వాళ్ళందరికీ అర్థమైంది ఇన్ఎఫిషియన్సీస్ రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని. దీన్ని బేస్ కింద తీసుకుని దీంట్లో ఉన్న మైనస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలని పీపుల్ స్టార్టెడ్ థింకింగ్. చివరికి ఈవెన్ రష్యాలో కూడా దీన్ని సపోర్ట్ చేశారు. ఈయన ప్రిన్సిపల్స్ ని కరికులంలో ఇంజనీర్స్ కి వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ పుస్తకాల్లో పెట్టడం జరిగింది. అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల జరిగింది టైలరిజం. ఓకేనా, దట్స్ ఇట్ అబౌట్ టైలరిజం. సో తర్వాత ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది స్లోగా ఎకానమీ మీద, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా తన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మనం అకౌంటింగ్, ఎడ్యుకేషన్, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ లో టైలరిజం ఇంప్లిమెంట్ చేయడం అనేది తర్వాత సరే. అర్థమైందా? సో దట్స్ ఇట్, అయిపోయింది టైలరిజం. అండ్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నేను చెప్తాను, మోస్ట్లీ మీకు వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ ఉంటుంది నెక్స్ట్ క్లాస్. రేపు ఉండదు, నేను గ్రూప్ లో మెసేజ్ పెడతాను. ఇస్ ఇట్ క్లియర్? ఏం డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు విల్ క్లియర్ ఎవ్రీథింగ్ అండ్ స్టాప్ ద క్లాస్. అర్జున్, మహేష్, శ్రీధర్, వెంకట్, శ్రీదేవి, అభిషేక్, డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా నౌ? టైలరిజం గురించి మాట్లాడమంటే మాట్లాడగలరా కాన్ఫిడెంట్ గా? గైస్ మాట్లాడండి ప్లీజ్. ఎవరు మ్యూట్ చేశారు? నేను ఎప్పుడూ అన్మ్యూట్ చేశాను. వినిపించట్లేదు నా మాటలు మీకు? ఓకే ఫైన్. సో ఇది ఈ స్టోరీ లాగా బిల్డ్ చేయడమే నా ఉద్దేశం. ఒక స్టోరీ లాగా బిల్డ్ చేసినప్పుడు ద థింగ్స్ కనెక్ట్ అవుతాయి. మీకు ఒకసారి ఒక 5 minutes లో మొత్తం రివిజన్ చేసేనా? ఓకే, నేను అన్మ్యూట్. ఒక అర్థమైంది. యా యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. అర్జున్, మహేష్, ఎవరైనా. ఓకే, ఒక్క నిమిషం. బిఫోర్ యూ స్పీక్ లెట్ మీ సమ్మరైజ్ ద ఎంటైర్ క్లాస్ టుడే. ఒకసారి సమ్మరైజ్ చేస్తాను, మీరు అలా కళ్ళు మూసుకొని వినండి. అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయి, మీరు ఏదైనా మిస్ అవుతున్నారా, స్టోరీ ఎలా వస్తుందని ఒకటి చూడండి. టైలర్ గురించి మనం అర్థం చేసుకోవాలనేటప్పుడు, ఎప్పుడు ఏ థింకర్ గురించి అర్థం చేసుకోవాలన్నా ఆ థింకర్ ఉన్న టైం ఫ్రేమ్, మనం వుడ్రో విల్సన్ గురించి లాస్ట్ టైం తెలుసుకునేటప్పుడు ఆయన ఉన్న టైంలో పరిస్థితులు ఏంటి, కాంటెంపరీ సిచ్యువేషన్స్ ఏంటి, ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఆలోచనలు అనేవి షేప్ అవుతాయి. అలాగే టైలర్ ఒక మెకానికల్ ఇంజనీర్. సో ఆయన చదువుకున్నదంతా ఆ ఆస్పెక్ట్ లోనే ఉంటుంది. ఆయన పనిచేసింది కూడా ఈ కొత్తగా వచ్చిన ఇండస్ట్రీ, స్టీల్ కంపెనీస్ ఇట్లాంటి వాటిలో పనిచేసినప్పుడు హీ అబ్జర్వ్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ద కంపెనీస్ హీ వర్క్డ్. అన్సైంటిఫిక్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. పీపుల్ ఆర్ నాట్ గివింగ్ దేర్ బెస్ట్ అవుట్పుట్ డిస్పైట్ హ్యావింగ్ ఏ ఛాన్స్. ఇవ్వగలిగే అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వట్లేదు. మెథడ్స్ సైంటిఫిక్ గా లేవు. మేనేజ్మెంట్ కి వర్కర్స్ కి మధ్యలో కోఆపరేషన్ అనేది లేదు. డివిజన్ ఆఫ్ వర్క్ కరెక్ట్ గా లేదు. మేనేజ్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. మొత్తం వర్కర్స్ వదిలేస్తున్నారు, అది కూడా ఎఫిషియెంట్ గా జరగట్లేదు. సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆయన ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన ఖాళీగా ఉండాల, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని ఆలోచించి హీ కేమ్ అప్ విత్ హిస్ ఓన్ రీజనింగ్. ఈయన ఐడెంటిఫై చేసిన రీజనింగ్ ఏంటి? సోల్జరింగ్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. న్యాచురల్ సోల్జరింగ్, సిస్టమిక్ సోల్జరింగ్. న్యాచురల్ అంటే ఒక ఇండివిజువల్ లెవెల్లో జరిగేది. ఇండివిజువల్ లెవెల్లో ఏం చేస్తాడు, మనకంటే ఎవడన్నా తక్కువ పని చేస్తున్నాడా అని చూస్తాడు. తక్కువ పని చేస్తూ మనలాగే డబ్బులు తీసుకుంటున్నాడు అంటే ఏమవుతుంది, సరే నేను తగ్గించుకోవచ్చు పని, వై షుడ్ ఐ డూ మోర్ అనే ఆలోచన అనేది ఫస్ట్ వస్తుంది. ఎక్కువ పని చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. మళ్ళీ ఇంత పనే రోజు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారేమో, ఎందుకు ఇంత పని చేసేయడం, తక్కువే చేద్దాం.
ఎంత తక్కువ పని చేస్తే మనకి పనిష్మెంట్ ఉండదు, మన మేనేజ్మెంట్ మనకి పనిష్ చేయదు, అంత తక్కువ పని చేద్దాం అనే ఆస్పెక్ట్ వచ్చింది. అనే ఆస్పెక్ట్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇది న్యాచురల్ సోల్జరింగ్. సిస్టమిక్ సోల్జరింగ్ అంటే అర్థం ఏంటంటే మొత్తం అందరూ కూడా వాళ్ళంతా కూడా ఒక గ్రూప్ లా అయిపోయి వాట్ ఈస్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ వీ కెన్ డూ కలెక్టివ్లీ. ఎక్కువ తక్కువ లేకుండా అందరూ కూడా తక్కువ చేసేసుకోవడం అనేది. ఈ వర్క్ తక్కువ చేయాలి, అవుట్పుట్ అనేది రెస్ట్రిక్ట్ చేయాలనేది న్యాచురల్ గా వాళ్ళ ఆలోచనలో బిల్డ్ అయిపోయింది. అది సిస్టమిక్ ఇన్ఎఫిషియన్సీస్ వల్ల అది వచ్చింది. అదే అన్నిటికీ కారణం అని చెప్పి ఆయన భావించారు. సో దీనికి ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఆయన లైఫ్ లో చాలా స్టడీ చేయడం అనేది జరిగింది. ఈ స్టడీలో భాగంగానే హీ పబ్లిష్ సెవెరల్ పేపర్స్. అందులో ఒకటి పీస్ రేట్ సిస్టమ్ నుంచి ఒక పేపర్ పబ్లిష్ చేశారు. ఈ సోల్జరింగ్ మనం ఓవర్కమ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. పే అనేది టైం బట్టి కాకుండా అవుట్పుట్ బట్టి ఇవ్వాలి. అవుట్పుట్ బట్టి ఇస్తూ స్టాండర్డ్ ఆఫ్ వర్క్ ని డిఫైన్ చేయాలి. ఇంతకుముందు స్టాండర్డ్ ఆఫ్ వర్క్ డిఫైన్ చేయలేదు. అంటే ఎంత వర్క్ చేస్తే ఇది ఫెయిర్ డేస్ వర్క్, ఒక 100 యూనిట్స్ చేస్తే కరెక్ట్, తక్కువ చేస్తే బాగా చేయనట్టు, ఎక్కువ చేస్తే బాగా చేసేటట్టు అనేది ఐడెంటిఫికేషన్ లేదు ఇంతకుముందు. అది ఐడెంటిఫై చేసి దానికంటే బాగా చేసే వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయాలి, మోటివేట్ చేయాలి, దానికంటే తక్కువ చేసే వాళ్ళని పనిష్మెంట్ లాగా పేమెంట్ తగ్గించాలి. దాన్ని డిఫరెన్షియల్ రేట్ పీస్ రేట్ సిస్టమ్ అని చెప్పి అంటారు. దాన్ని ఆయన ప్రపోజ్ చేశారు. ఓకే, అలాగే ఇంకొక ఆయన బెస్ట్ థింగ్ అన్సైంటిఫిక్ మెథడ్స్ ఆయన అబ్జర్వ్ చేశాడు. ఏ పని కూడా బెస్ట్ వేలో చేయాలని ఎవరు ఆలోచించట్లేదు. రూల్ ఆఫ్ థంబ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. వాళ్ళ మేనేజర్ ఏదైతే చెప్తున్నారో అది ఫాలో అవుతున్నారు తప్పితే అది బెస్ట్ వేనా కాదా, ఇంకా బెటర్ గా చేయొచ్చా అనే అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది కనిపించలేదు. అందుకని ఈ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. సో హీ డిడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, టైం స్టడీస్, మోషన్ స్టడీస్ చేయడం అనేది జరిగింది. ఐడియల్ టైం టేకెన్ టు కంప్లీట్ ఏ టాస్క్, ఐడియల్ మోషన్స్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఏ టాస్క్. వీటిని రకరకాల ఎంపిరికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి అబ్జర్వేషన్స్ ద్వారా ఐడెంటిఫై చేశాడు. వీటిల్లో ఒకటి షోవెల్ ఎక్స్పెరిమెంట్. మీకు షోవెల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏం చెప్పింది? ఒక షోవెల్ ద్వారా ఇసుక క్యారీ చేయడాన్ని ఆయన అబ్జర్వ్ చేశారు. షోవెల్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళాడు. సైజ్ పెంచుకుంటూ వెళ్ళి రోజు మొత్తంలో ఎంత ఇసుక క్యారీ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. సైజు ఒక సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత సైజు పెంచినా సరే ఓవరాల్ శాండ్ గ్యాదర్డ్ అనేది పెరగలేదు. సో ఎక్కడికైతే మాక్సిమం అవుట్పుట్ వస్తుందో దేది, అండ్ దట్ బికేమ్ ద బెస్ట్ షోవెల్ సైజ్ అనమాట. అది సైజ్ పెరుగుతున్న కొద్దీ కొంతవరకు పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ పెంచినా సరే అవుట్పుట్ పెరగట్లా. అందువల్ల ఎక్కడైతే అవుట్పుట్ తగ్గడం మొదలైందో, ఎక్కడైతే అవుట్పుట్ పీక్ అయిందో అది కరెక్ట్ సైజ్. అండ్ దిస్ లెడ్ టు స్టాండర్డైజేషన్ ఆఫ్ టూల్స్. ఇక్కడే మీకు అది అర్థం కాదు. టూల్స్ ని కూడా స్టాండర్డైజ్ చేయడం జరుగుతుంది. ఏది కరెక్ట్ టూల్, ఏ సైజ్ లో టూల్ ఉంటే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ దిస్ బికేమ్ అనదర్ థింగ్. ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ టు వర్కర్స్ కి ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ ఎలా చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసి ఇవ్వడం. టైం స్టడీ, మోషన్ స్టడీ, స్టాండర్డైజేషన్ ఆఫ్ టూల్స్, వీటన్నిటి వల్ల ఫైనల్ గా ఏమొచ్చింది? వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్. వర్క్ ని ఎలా చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే అనేది ఆయన ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఆ వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్ ని ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ తో ఇచ్చి వర్కర్స్ ఇవ్వడం అనేది అనదర్ టెక్నిక్ ఆఫ్ టైలర్. ఇవన్నీ కూడా ఆయన తర్వాత అబ్జర్వేషన్ తో కనిపెడుతూ వచ్చారు ఇవన్నీ. అయితే సో వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి ఇంకొకటి మనం చూసాం, వర్కర్స్ కి వాళ్ళ స్కిల్ కి తగ్గ పని ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ స్కిల్ ఏముంది ఎవరు ఐడెంటిఫై చేయలేదు. ర్యాండమ్ గా వర్క్స్ అసైన్ చేయడం అనేది జరిగింది. ట్రైనింగ్ అనేది సరిగ్గా జరగట్లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఇచ్చేవాళ్ళకి ఫర్దర్ ట్రైనింగ్ అనేది జరగలేదు. సో వీటిని ఓవర్కమ్ చేయడం కోసం ఆయన తర్వాత ఇంకొన్ని సజెషన్స్ వచ్చారు. ఈ సజెషన్స్ అన్నింటినీ కలిపి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటాం. ఈ ప్రిన్సిపల్స్ లో మొదటిది ఐడెంటిఫైయింగ్ ట్రూ సైన్స్ ఆఫ్ వర్క్. ప్రతి వర్క్ ని ఎలా చేయాలి, బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ దట్ వర్క్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం ట్రూ సైన్స్. తర్వాత సైంటిఫికల్లీ సెలెక్ట్ వర్కర్ సూటెడ్ టు డూ దట్ వర్క్. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసాం వర్క్ ని, ఎలా చేయాలో కూడా ఐడెంటిఫై చేసాం. ఆ వర్క్ ని చేయడానికి ఎవరు సూట్ అవుతారు, దట్ ఈస్ బేస్డ్ ఆన్ హిజ్ యాప్టిట్యూడ్, అతని పర్ఫార్మెన్స్, అతని నేచర్, పొటెన్షియల్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఐడెంటిఫై చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా ఐడెంటిఫై చేసిన వర్కర్ కి ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ కి స్కోప్ ఇవ్వాలి. అంటే అతన్ని ట్రైన్ చేయాలి, అతనిలో ఏ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ కి ఇంకా దేనికి ఇంకా బెటర్ గా అయినా సూట్ అవుతాడా లేదా అనేది ఐడెంటిఫై చేసి అతనికి ఫర్దర్ ట్రైనింగ్ ఇచ్చి అతని బెస్ట్ అవుట్పుట్, మాక్సిమం కెపాసిటీని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా మేనేజర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే డివిజన్ ఆఫ్ వర్క్ బిట్వీన్ మేనేజర్ అండ్ వర్కర్. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేవి మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, వర్క్ చేయడం అనేది వర్కర్ రెస్పాన్సిబిలిటీ, వర్క్ ప్లాన్ చేయడం మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఇద్దరి మధ్య కోఆపరేషన్ ఉంటేనే సైంటిఫిక్ మేనేజ్మెంట్ వర్కౌట్ అవుతుంది.
మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి, మ్యూచువల్ యాంటగనిజం ఉండకూడదు. వీళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా అలైన్ అయ్యాయి అని చెప్పి ఇద్దరు ట్రస్ట్ చేయాలి, భావించాలి. అలా భావించినప్పుడే బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈక్వల్, ఇట్ బెనిఫిట్స్ ఈక్వల్లీ టు ఎవ్రీ వన్ అని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడే అందరికీ దానివల్ల మంచి జరుగుతుంది అని టేలర్ చెప్పారు. సో ఇవి ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్స్ అన్నమాట. అయితే ఫిలాసఫీ తీసుకున్నా వాళ్ళు సేమ్ వస్తాయి మనకు, సేమ్ హార్మోని అంటున్నాం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అయితే క్రిటిసిజం ఏంటి? సో టేలర్ ఇవన్నీ చెప్పారు కదా, ఎందుకు క్రిటిసైజ్ చేయాల్సి వచ్చింది? ట్రేడ్ యూనియన్స్ ఫస్ట్ వాళ్ళు బాగా అపోజ్ చేశారు, వర్కర్స్ ట్రేడ్ యూనియన్స్ బాగా అపోజ్ చేశారు. మా ట్రేడ్ యూనియనిజం అనేది దెబ్బతింటుంది దీనివల్ల, మా మధ్య పొరపచ్చాలు వస్తున్నాయి, డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఈ ప్రీమియం బోనస్ సిస్టమ్ కరెక్ట్ కాదు, ఒకరికి ఎక్కువ ఇవ్వడం ఒకరికి తక్కువ ఇవ్వడం, డిఫరెన్షియల్ వేజ్ రేట్ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ఇది మా మధ్య ఈ ఫ్యాబ్రిక్ ని, ఈ యూనిటీ అనే ఫ్యాబ్రిక్ ని దెబ్బతీస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్. ఒక మెకానిజం ఆస్పెక్ట్ ని చూస్తున్నారు అయితే ఓవరాల్ వర్క్ సిచ్యువేషన్ చూడట్లేదు అనేది ఇంకొక కంప్లైంట్. ఇలా రకరకాల కంప్లైంట్స్ వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. రైట్, మాకు కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ కోల్పోతున్నాము, కొంతమందికి మీకు ఎక్కువ ఇస్తున్నారు, కొంతమంది తక్కువ ఇస్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నాము. ఓకే, సో ఇవన్నీ కూడా ట్రేడ్ యూనియన్స్ వర్కర్స్ మాట్లాడారు. ఆ తర్వాత మేనేజర్స్ గురించి ఏం మాట్లాడారు? ఓకే, రెండోదండి అన్ఎంప్లాయ్మెంట్కి దారితీస్తుంది. మీరు ఎఫిషియన్సీ అంటూ చాలా మంది తక్కువ ఉద్యోగస్తులను తగ్గించుకోవడానికి మా ఉద్యోగాలు పోతున్నాయి అండ్ ఇట్ ఈస్ లీడింగ్ టు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకొక క్రిటిసిజం. ఇది డీహ్యూమనైజింగ్ గా ఉంది, హ్యూమన్ ఆస్పెక్ట్స్ టచ్ చేయట్లేదు అంటారు. ఓకే, ఈ పాయింట్ చాలా మంది మాట్లాడారు, రాబర్ట్ హాక్సీ కూడా అదే పాయింట్ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే మేనేజర్స్ కూడా దీన్ని అపోజ్ చేశారు. ఎందుకంటే మేనేజర్స్ చెప్పిన రూల్ ఆఫ్ థంబ్ మెథడ్స్ ఈయన అపోజ్ చేశారు కాబట్టి, దాన్ని సైంటిఫిక్ స్టడీ చేసి మెథడ్స్ ఎలా ఉండాలని చెప్తున్నారు. మన మేనేజర్స్ వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. మేము చెప్పిన వాటిని పట్టించుకోకుండా ఈయన మళ్ళీ సైంటిఫిక్ స్టడీ అంటాడు, స్టడీ చేసి చెప్పాలంటాడు అని చెప్పి వాళ్ళు ఇష్టపడలేదు. రెండవది, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ బేసిస్ మీద ప్రమోషన్స్ తీసుకునే వాళ్ళు అప్పట్లో, ఈయనేమో స్కిల్ బేసిస్ మీద తీసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఉండి స్కిల్ ఎక్వైర్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి అంటాడు. దాన్ని కూడా కొంతమంది అపోజ్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు కూడా ఆ రకంగా ఇష్టపడ్డారు. తర్వాత మీకు బిహేవియరల్ సైంటిస్టులు కానీ లేకపోతే ఈ డిఫరెంట్ థింకర్స్ ఏమన్నారంటే, ఎఫిషియన్సీ అనేది ఓన్లీ టెక్నికల్ ఎఫిషియన్సీ కాదు, మెకానికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే మనం చూస్తే ఎఫిషియన్సీ బిల్డ్ అవ్వదు, ప్రొడక్టివిటీ బిల్డ్ అవ్వదు. దాంతోపాటు హ్యూమన్ ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. వర్క్ అనేది నచ్చాలి, వర్క్ అనేది వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వాళ్ళు వర్క్ చెయ్యరు అని అనుకోవడం తప్పు, వాళ్ళు వర్క్ చేస్తారు. అయితే ఆ వర్క్ చేయడానికి అనువైన వాతావరణం అక్కడ ఉందా లేదా, దాన్ని క్రియేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్ ని కవర్ చేయకుండా, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వినే అట్మాస్ఫియర్ లేకుండా, వాళ్ళతో ఓపెన్ కమ్యూనికేషన్ లేకుండా, ఓకే, వాళ్ళ ఇష్యూస్ అర్థం చేసుకోకుండా ఉన్నంత వరకు ఎవరి నుంచి కూడా బెస్ట్ అవుట్పుట్ రాదు. మీరు ఓన్లీ హ్యూమన్ ఆస్పెక్ట్స్, మెకానికల్ ఆస్పెక్ట్స్ తేడా చూసింది, హ్యూమన్ ఆస్పెక్ట్స్ చూడలేదు అని తర్వాత వచ్చిన హాథోర్న్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్లాంటి వాటిలో తేలింది. ఇవన్నీ కూడా క్రిటిసిజం ఆఫ్ టేలర్. చెప్పండి, యూ గైస్ హావ్ ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్? ఇంతే. వర్కర్ యొక్క ఇనిషియేటివ్ పోయింది చూడండి, వర్కర్ ఇంకా సొంతంగా ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. ఇన్స్ట్రక్షన్ కార్డు ఇచ్చేస్తారు, ఎలా చేయాలో చెప్పేస్తారు యాజ్ ఇట్ ఈజ్ గా. సో ఆ ఇనిషియేటివ్ అనేది పోయింది. ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటి? తనంతట తాను ఒక ఇనిషియేటివ్ తీసుకుని అలా చేద్దాం అని చెప్పే స్కోప్ లేకుండా అయిపోయింది. మోటివేషన్ పోయింది, ఇండివిజువల్ ఫ్రీడమ్ పోయింది. ఈ బికమ్స్ ఎ మియర్ కాగ్ ఇన్ ద మెషిన్. అంటే ఒక ఇంపార్టెంట్ పని చేస్తున్నాడు కానీ తన బ్రెయిన్ వాడే అవకాశం లేదు, అన్ఇంపార్టెంట్ పీస్ కింద అయిపోయే సిస్టమ్ లో. సో కాబట్టి హీ లూజెస్ మోటివేషన్ అనేది ఇంకొక విమర్శ. అయితే ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా అల్టిమేట్ గా టైలరిజం అనేది ఒక పైనీరింగ్ ఎఫర్ట్. ఇప్పుడు మీకు టైం స్టడీ తీసుకోండి, మోషన్ స్టడీ తీసుకోండి, క్వాలిటీ కంట్రోల్ తీసుకోండి, మానిటరింగ్ తీసుకోండి, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇన్ఫాక్ట్ వర్కర్స్ ఎలా చేస్తున్నారు మానిటర్ చేయాల్సిన బాధ్యత మేనేజర్స్. అది కూడా ఆయన చెప్పారు, మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా. రిక్రూట్మెంట్ ఎలా జరగాలో మాట్లాడడం జరిగింది, ట్రైనింగ్ జరగడం గురించి మాట్లాడింది, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, క్వాలిటీ కంట్రోల్ గురించి మాట్లాడారు, వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్ గురించి మాట్లాడారు. ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా 1900s లోనే ఆయన మాట్లాడడం జరిగింది. దే ఆర్ రిలవెంట్ ఈవెన్ టుడే. నౌ సైంటిఫిక్ మేనేజ్మెంట్ హ్యాస్ ఇట్స్ అప్లికేషన్ ఈవెన్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, అకౌంటింగ్, హెల్త్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క
ఒక అప్లికేషన్స్ అనేవి ఈరోజు కనిపిస్తున్నాయి. దట్స్ ఇట్. యా సార్ ఐటీ సెక్టర్లో బోనస్ అనేది డిఫరెన్షియల్ తీసుకుంటారు సిస్టమ్. అంతే కదా, బోనస్ అలాగే ఇస్తారు, మరి వర్క్ బాగా చేసే వాళ్ళకి ఇస్తారు ఎక్కువ. ప్రాజెక్ట్ స్టాండర్డైజేషన్ ప్రాజెక్ట్ ఫినిష్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ అంటే డిఫరెన్షియల్ ఫీస్ రేట్ సిస్టమ్ ప్రకారం అంటే దాన్ని అంతే, ఒక సర్టెన్ లెవెల్ కి మించి చేస్తే వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ సిస్టమ్. అది ఎవ్రీబడి అందరూ ఒకే సిస్టమ్ ఫాలో అవుతారని ఏం లేదు. డిఫరెంట్ కంపెనీస్ హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్స్. ఇవి ఎప్పుడు కూడా ఎవర్ ఎవాల్వింగ్ సిస్టమ్స్ అవి. ఒకటి ఉంటాయి, ఒక దగ్గర ఆగిపోతుంది అని ఉండదు. అట్ దిస్ పాయింట్ యూ అండర్స్టాండ్ వాట్ టైలర్ టాట్. మనం ఒక్కొక్క థింకర్ గురించి మనం మాట్లాడుతూ మనం వెళ్తున్న కొద్దీ దెన్ అప్లికేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఈ రోజు సొసైటీకి ఏది అప్లై అవుతుంది, ఈ రోజు సొసైటీ ఏం నేర్చుకుంటుంది. ఫస్ట్ ఫండమెంటల్స్ మనకి గ్రిప్ వస్తే దెన్ అప్లికేషన్ కమ్స్. ఫండమెంటల్స్ లేకపోతే అప్లికేషన్ అనేది వీక్ అయిపోతుంది. సో అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ లెట్స్ లింక్ అప్ ఎవ్రీథింగ్ టు టుడేస్ సొసైటీ. కాంటెంపరీ సొసైటీకి లింక్అప్ చేద్దాం. అయితే లింక్అప్ చేయడం అంటే ఎప్పటి నుంచో నేను ఎందుకు స్టార్ట్ చేయట్లేదంటే, ఇంకా చాలా మంది థింకర్స్ ఉన్నారు. ఓవరాల్ గా ఎక్కువ మంది నేర్చుకునే కొద్దీ మనం ఫస్ట్ ఈ థియరీస్ మధ్యలో లింక్అప్ చేద్దాం. ఒకరికి ఇంకొకరికి డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు వీళ్ళపైన ఏం ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు, వీళ్ళు వాళ్ళకంటే ఏం తక్కువ చెప్పారు, ఎక్కువ చెప్పారు, వీళ్ళ గురించి వాళ్ళే ఉన్నారు, వాళ్ళ గురించి వీళ్ళే ఉన్నారు. ఫస్ట్ అమాంగ్ ది థియరీస్ లెట్స్ క్రియేట్ దట్ లింక్అప్. అది అయిన తర్వాత దెన్ లెట్స్ కనెక్ట్ ఈచ్ థియరీ టు టుడేస్ సొసైటీ. కొంచెం బ్రాడ్ లెవెల్ అండర్స్టాండింగ్ కావాలి. అందుకని ఇప్పటి నుంచే అన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. మనకి కొంచెం బ్రాడర్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనం చేద్దాం. సో రైట్ టైం వస్తుంది, వీలైనంత వరకు లైవ్ వినండి, క్లాసెస్ డిస్కస్ చేయండి, డౌట్స్ ఏమైనా అడగండి. కొంచెం డ్రైలా అనిపిస్తుంది, బట్ ఇఫ్ యూ ఫోకస్ విల్ పిక్ ఇట్ అప్. అర్థమైందా పోనీ? Yes sir. యా. శ్రీదేవి, రామ్ సాయి, వెంకట్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే ఓకే, కూల్, టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం.